పెద్దలు మన గౌరవనీయులు మన ఓకే సార్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు సుదర్శన్ రెడ్డి గారు శాల్వతో ఎమ్మెల్యే అన్న భూపతన్న గారిని సన్మానిస్తారు. నూతనంగా కాంగ్రెస్ పార్టీ మత్స్య పారిశ్రామిక శాఖకు అధ్యక్షులైన వసల శ్రీనివాస్ గారు ఇప్పుడు భూపతన్నను జీవనన్నను సన్మానిస్తారు. కంటూ సుదర్శన్ మన ఎమ్మెల్యే గారిని సన్మానిస్తారు. జనార్దన్ గారు ఉత్ప జనార్దన్ గారు బోకెతో అన్నగారిని సన్మానిస్తారు. ఎమ్మెల్యేని సన్మానిస్తారు. బోకెతో సన్మానిస్తారు. మార్కండాయ పద్మశాలి సంఘం తరఫున సంఘ సభ్యులు ఇప్పుడు అన్నగారి నాయకత్వంలో పార్టీల జాయిన్ అవుతున్నారు. వారు ఇప్పుడు అన్నగారిని సన్మానిస్తారు. ధర్మానికి దారి చూపే దయగల మహారాజు మట్టి బిడ్డల ఎదలను లక్ష్మి ద్వారా ఎవరైతే కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారో మహిళలు ఇక్కడికి రావాలని చెప్పి కోరుతున్నారు. భక్తుల లక్ష్మీ నరసయ్య రండి రండి. బుద్ధ భూపతి గారు ఎమ్మెల్యే గారిని బోకెతో సన్మానిస్తారు. కాంగ్రెస్ చెండకు వందై ఓకే శుక్రియా మహమూదీ. ఇప్పుడు వార్డు మెంబర్ బతుల లక్ష్మి ద్వారా ఎక్స్ వార్డు మెంబరు ముందుకు రా రండి. ఇట్లా ముందుకు వస్తే వార్డు మెంబర్ ఒక్కసారి కలవండి. సాయిలానా జరగాల. దయచేసి అందరు కూర్చోండి ఇప్పుడు ప్లీజ్ ప్లీజ్. ఇక్కడ కొద్దిగా అందరు కూర్చోరా కూర్చోరు. బోర్గానికి ఒక్క రేషన్ కార్డు రాలేదు. బోర్గానికి ఈ రోజు ఇక్కడ ఉన్న మహిళలందరూ బతుకమ్మ ఆడతారు. మన చెరువు ఏదైతే ఉందో అప్పుడు నేను మండప పాయింట్ ఉన్నప్పుడు అప్పుడే నాదులు లేదు. ఈ రోజు మనం ఇక్కడ బతుకమ్మలు ఆడాలి బోర్గం వాళ్ళన్న ఆలోచనలో మనం ఉన్నాం. ఈ రోజు ఈ రోడ్ ఎంబడి చూస్తుంటే రోజు ఎన్నో ప్రమాదాలు జరిగి యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇప్పటి వరకు కూడా ఈ రోడ్డు అధోగతి అదే పరిస్థితి ఉన్నది. నిన్నాక మొన్న 10 రోజుల కిందనే ఓ పిల్లాడు పాపం యాక్సిడెంట్ అయి చనిపోయింది. ఇలాంటి పరిస్థితులు ఉన్నా ఎవరు చెప్పుకోవాలి చెప్పినా కానీ వేదిక మీద ఉన్న నాయకులు వెంటనే వారితో అయ్యే వాళ్ళు చేస్తారు. వాళ్ళతో కానసారా మన ఎమ్మెల్యే గారు కలిసి అలాంటి అవకాశాలు ఇస్తున్నాం మన కాంగ్రెస్ పార్టీకి. మనమందరం ఎన్నోదనగా ఉండాలని చెప్పి కానీ ఈ జిల్లా వ్యవసాయం మీద ఆధారపడ్డ వ్యక్తులం మనము. ఈ రోజు ఉన్న షుగర్ ఫ్యాక్టరీలను ఇదే బీజేపీ ఎంపీ ఉన్న ఆయన నేను పంపించింది. ఈరోజు జీవనన్న గారు ఇప్పుడు వారి నోటి నుంచి చెప్తారు, అవి తీపిస్తున్నారు. ఇలా మన పిల్లలు చదువుకుంటున్నారు. ఆడపిల్ల వారు గెలిచిన తర్వాత మనకి ఇస్తా అని మొన్ననే అభయం ఇచ్చాడు. కాబట్టి మీ అందరికి చెప్పేది ఏంటంటే ఈరోజు ఆరోగ్యశ్రీ మూతపడ్డది. దాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత నగేష్ రెడ్డి గారు వేదికపైకి రావాలని చెప్పి కోరుతున్నారు. కాబట్టి ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా రైతులకు మీరు రోజు వింటున్నారు అన్ని టీఆర్ఎస్లు అబద్ధాలు చెప్తున్నారు. 6 పథకాలను అర్థం చేసుకొని తప్పకుండా 10 ముఖ్యమంత్రి గారు మాఫీ చేస్తా అని చెప్పిండు. కాబట్టి మనం దాన్ని నమ్మి దాన్ని ప్రజలకు తీసుకెళ్లాలా. సిలిండర్ విషయం కానీ తప్పకుండా ఏంటంటే మన గ్రామానికి ఇండ్లు ముఖ్యం. చాలా బీద వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎన్నికలు అయిన తర్వాత అన్నగారితో ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఎట్లా అవకాశాలు ఉంటే అట్లా ఇల్లు కట్టుకునే వాళ్ళకు మేము ఎమ్మటి ఉంటాం. దయచేసి ఎవరు మాటలు విని
కార్యకర్తలను పట్టించుకుంటూ లేరు, గ్రామంలో ఉన్న మహిళలను పట్టించుకుంటూ లేరు. కాబట్టి ఇప్పుడున్న కార్యకర్తలందరూ మీ ఎంబటి ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా అన్న మరి మేమందరం కూడా కలిసి టీఆర్ఎస్లో ఒక 10 సంవత్సరాలు పనిచేసినాం. తర్వాత నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత కేసీఆర్తో డిఫర్ అయ్యి మనం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి 18లో నేను ఎన్నికలు కూడా నిలబడడం జరిగింది, మీకు అందరూ కూడా తెలుసు. అయితే మీ గ్రామ నివాసి మరి పెద్దలు ఈగ గంగారెడ్డి గారు మరి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా 8 సంవత్సరాలు పనిచేసినటువంటి సందర్భం. మరి వారి ఆధ్వర్యంలోనే టీఆర్ఎస్ 2 సార్లు అధికారంలో కూడా రావడం జరిగింది. మరి ఇవాళ కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ మరి పెద్దలు ఈగ గంగారెడ్డి గారు మరి ఇలా మా పార్టీలోకి రావడం, కాంగ్రెస్ పార్టీలోకి రావడం చాలా సంతోషకరం. వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. మన ఎమ్మెల్యే గారు పెద్దలు పూజ్యులు భూపతి రెడ్డి గారు మరియు వేదికపై ఉన్న మరి అందరి మిత్రులు అందరూ పేరు చెప్పకుండా కొంచెం ఆరోగ్యం బాగలేదు కాబట్టి చెప్పలేకపోతున్నా, ఎవరేమనుకోవద్దు దయచేసి. నాకు సంతోషం ఆనందం ఏంటంటే చాలా సీనియర్ నాయకులు మన ఎంపీ కాబోతున్నాడు మనకు జీవన్ రెడ్డి గారు. చాలా మంచి పేరుంది ఆయనకు. నాకు అంటే ప్రజల పట్ల పట్టించుకొని పనులు చేసే నాయకుడు. ఇప్పుడు రాబోయే రోజుల్లో మన బోధన ఏరియా వాళ్ళు అందరూ షుగర్ ఫ్యాక్టరీ మాకు కావాలి చేయించండి అని చెప్పేసే విధంగా అందరూ బస్సులు తీసుకొని హైదరాబాద్ పోయి తన ఇంటికి పోయి కలిసిండు. మాకు తప్పకుండా షుగర్ ఫ్యాక్టరీ ఇప్పించండి, తొందరగా స్టార్ట్ చేయండి అని చెప్పేసే విధంగా ఏదో బోధన ఏరియా వాళ్ళు మన సారంగపూర్ ఏరియా వాళ్ళకు రైతులు తొందరగా పోయి అన్న మీతోనే అవుతుంది, మీరు చేయించగలుగుతారు, దయచేసి మీరు ఏంటని చెప్పేసి పోయిందంటే ఏమన్నట్టు చూడండి. అంటే ఎంతటి మంచి పేరు ఉన్నది కాబట్టి అక్కడ మరి ఇట్లా ఉన్నది కాబట్టి దయచేసి నాకు ఈ అవకాశం మరి ఏది కల్పించిందో పెద్దలు ఈరోజు మన జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ మరి ఇప్పటి వరకు మన భూమారెడ్డి సందగిరి భూమారెడ్డి మాట్లాడిండు. దయచేసి మీరు అర్థం చేసుకొని దాన్ని అందరూ ఈ యొక్క చూస్తూ ఉంటే నిజామాబాదు రూరల్ కాన్స్టిట్యున్సీ అక్కడ చూస్తూ ఉంటే నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు నేను వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చినా అక్కడ నాకు గౌరవం దొరకలేదు కాబట్టి, ఎవడు కానలేదు కాబట్టి అమ్మ 10 సంవత్సరాలు జిల్లా అధ్యక్షుడుగా నేను ఉన్నా ఆ పార్టీలో, ఎవడు కానలేదు. ఆ బాధతో నేను వచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన, దయచేసి మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ నేను ఏమంటానంటే భూపతి గారికి డాక్టర్ ఎమ్మెల్యే గారికి కూడా నేను కోరుతా ఉన్నా, అయ్యా ఉన్న వాళ్ళు ఎవరైతే వెనుక ప్రెస్ మీద ఉన్న వాళ్ళు అందరూ అంటే చాలా బ్రహ్మాండమైన అనుభవం ఉన్న నాయకులు అందరూ. ఇక వాళ్ళ పేరు చెప్పాలన్నా కొంచెం నాకు ఓపిక లేదు కాబట్టి దయచేసి ఏమనుకోవద్దు అందరూ. అంటే ఏ ఒక్కరు పోయినా మీకు చాలా ఇబ్బందిగా కాకుండా పోకుండా చూసుకోవాలని చెప్పేసే విధంగా మీకు రిక్వెస్ట్ చేస్తుందండి. అదే కదా, అవును అదే. కాబట్టి అందరినీ కాపాడుకోవాలి. అదే నేను పదే ఎమ్మెల్యే గారికి నేను చెప్తా ఉన్నా. రాబోయే రోజుల్లో మేమందరం నీకు కుడిభుజం మాదిరిగా ఉండి పని చేస్తామని చెప్పేసే విధంగా మనం చేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జీవన నాయకత్వం, జీవన నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జీవన నాయకత్వం, జీవన నాయకత్వం. ఈ రాష్ట్రానికి సేవలు చేసిన సందర్భం. అటువంటి వ్యక్తి జీవనన్న గారిని మనకు అభ్యర్థిగా పంపిన సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ జీవనన్న గెలుపుకు మీరందరూ శాయశక్తుల ప్రయత్నించి గెలిపించాల్సిన అవసరం ఉందనే మాట మీ అందరికీ చెప్తూ, మరి వేదిక మీద ఉన్నటువంటి అరకల నరసారెడ్డి గారు ఎమ్మెల్సీ, మరి నగేశ్వర రెడ్డి గారు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సహోదరులు, మరి చైర్మన్ శేఖర్ రెడ్డి గారు, మరి ఇప్పుడే మా సీనియర్ మాకు అన్ని విధాలా అండగా ఉన్నటువంటి ఈగ గంగారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినందుకు వారికి శుభాభివందనాలు తెలుపుతూ స్వాగతం పలుకుతూ, మరి ముప్పా గంగారెడ్డి గారు, సాయారెడ్డి గారు, అశోక్ గారు, కృష్ణారెడ్డి గారు, మరి భాస్కర్ రెడ్డి గారు, బాగారెడ్డి గారు, శేఖర్ రెడ్డి,
పేరు స్థాయిలు కానీ అందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ మరి మీ అందరికీ బోర్గంలో ఇంత మంచి వాతావరణంలో మరి గంగారెడ్డి గారు జైన్ అయిన సందర్భంలో మరి బోర్గంలో నిన్న మొన్నటి వరకు అది అని ఉన్న సందర్భం మరి ఇప్పుడు భూమన్న గారు వచ్చారు, గంగారెడ్డి గారు వచ్చారు, మరి ఇంకా వేరే కార్యకర్తలంతా మరి మమేకమై అలా కాంగ్రెస్ పార్టీని బలం చేయడానికి కోసం ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అశోక్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి నేను ఎక్కువ ఇంట్లో మాట్లాడకపోకుండా మరి ఒకటే ఒక మాట, ఏదైతే జీవనన్న గారికి మనమందరం అండగా ఉండి మరి మొన్నటి వరకు భూపతి రెడ్డి గారికి కూడా ఏ విధంగా అయితే మనమందరం కష్టపడి పనిచేసినామో మరి అదేవిధంగా మనమందరం అహర్నిశలు ఈ 15-20 రోజులు కష్టపడి మరి కాంగ్రెస్ తీసుకున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఇవన్నీ మీకు ఇచ్చినాం, ఇవాళ చేతిలో పెట్టినాం. 5 గ్యారంటీలు రాహుల్ గాంధీ గారు మరి ప్రకటించిపోయిన సందర్భం. మనం గతంలో 6 గ్యారంటీలు ఎలక్షన్ కంటే ముందు, ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే ముందు ఏవైతే 6 గ్యారంటీలు మనం రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు, మరి మొన్న ఈ 6 గ్యారంటీల్లో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు 6 గ్యారంటీలు ఏవైతే హైదరాబాద్లో చెప్పినారో అందులో మరి మీ అందరికీ మహిళలకి అందులో ముఖ్యంగా పాత్ర ఉంది. మీకే అందులో మేలు జరిగే కార్యక్రమాలు ఉన్నాయి, జరిగినాయి కూడా. అందులో 6 గ్యారంటీలో 4 ఇప్పటి వరకే బస్సు కానీ, 500 సిలిండర్ కానీ, 200 యూనిట్లు ఫ్రీ కరెంటు కానీ ఇవన్నీ కార్యక్రమాలు జరిగినాయి. మరి ఇటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ వస్తేనే జరుగుతుందనే అభిప్రాయంతో మీరు అందరు ముందుండి మరి ఇంకా ఈ 5 గ్యారంటీలు ఏవైతే ఇచ్చినారో ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం వస్తే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఈ గ్యారంటీలు ఏవైతే ఇచ్చినారో ఇవి కూడా తప్పక కాంగ్రెస్ పార్టీ చెప్తేనే చేస్తేనే అమలు చేస్తుంది అనే మాట మీ అందరికీ మనవి చేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాము. వారితో పాటు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు మన రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు, మన పార్లమెంట్ అభ్యర్థి అనుభవశాలి జీవనన్న గారు, అదే మాదిరిగా మా ఇప్పుడే జాయిన్ అయినటువంటి పెద్దలు, మాకు గురువు కూడా అనుకోవచ్చు. ఎందుకనంటే నేను సర్పంచ్గా 88 అయినప్పుడు 87లో మండల ప్రెసిడెంట్గా మాకు కొన్ని విద్య నేర్పినటువంటి గురువర్యులు ఏ అంగారెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అదేవిధంగా అర్కల్ నర్సారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్సీ నగేష్ రెడ్డి గారు, భూమిరెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, తరుణ్ గారు, శ్రీను గారు, బాగారెడ్డి గారు, భాస్కర్ గారు, మన రఘు పటేల్ గారు, మాజీ ఎంపీటీసీ సాయిల్ గారు, సుభాష్ గారు, శ్రీనివాస్ గారు, ఫిషర్మెన్ పెద్దలందరమే ఉన్నాం. ఈరోజు మనకు భుజాలు ఇది లేకుండా ఎంతోమంది పెద్దలు అనుభవజ్ఞులు జాయిన్ అయినారు. దానికి తోడు ఈరోజు మనం జీవనన్న గారిని రూరల్ కాన్స్టిట్యూన్సీ నుంచి 50,000 మెజార్టీ తగ్గకుండా గెలిపించాలని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. 50,000 ఇస్తే చాలన్నా మనం జీవనన్న 1,00,000 కాదు 1,50,000తో గెలుస్తాడు. ఎందుకంటే మన కాన్స్టిట్యూన్సీ ఒకటే 50,000 మెజార్టీ ఇవ్వాలి. కాకపోతే జీవన్ రెడ్డి గారిని మనం ఎందుకు గెలిపించాలని అంటే ప్రజలకు పని కావాలనంటే, ఎమ్మెల్యే గారికి తోడు దొరకాలనంటే జీవన్ రెడ్డి గారిని మనం గెలిపించుకోవాలి. గెలిపించుకున్నప్పుడు మనకు రావాల్సిన వనరులు ఈరోజు నేను చెప్తా ఉన్నా, ఇది ముఖద్వారమైనటువంటి బోర్గం. ఈ బోర్గం 4-వే లైన్ వేసుకొని సెంట్రల్ లైన్ వేసుకోవాల్సిందిగా నేను జీవనన్న గారికి నేను మనవి చేస్తూ ఉన్నా. ఎందుకనంటే ఎంపీ గారు సెంట్రల్ గవర్నమెంట్తోనే నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అందుకని మనం జీవనన్న గారిని గెలిపించుకోవాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇది 4-వే లైన్ అయితే ఇక్కడ నుంచి మన మోపాల్ మండలానికి చాలా అత్యధిక వ్యాపారముగా జరిగే మండలం అయింది. అది అందరూ బాగుపడతారని చెప్పేసి నేను మీ అందరికి మనవి చేస్తూ ఉన్నా. అదే కాకుండా మనకు ఇండ్లు రావాలన్నా, మనం రుణమాఫీ కావాలన్నా, పేదలకు సంక్షేమ పథకాలు అందాలన్నా జీవనన్న గారిని గెలిపించుకోవాల్సిందిగా నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. ఇంకో విషయం ఏంటంటే, ఈ గతంలో చేసినటువంటి గోవర్ధన్ మనకు 10 సంవత్సరాలు ఉన్నాడు. ఇప్పుడే భూమన చెప్పిండు తెగిపోయిన కుంట కట్టలేదని. కానీ మొన్ననే 4 నెలలైంది మేము అధికారంలోకి వచ్చి. 4 నెలల్లో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గ్రామాన పనులు ఇచ్చినటువంటి ఘనత మన ఎమ్మెల్యే గారికి దక్కింది. దానికి తోడు జీవనన్న గెలిస్తే
ఇంకా ఎంతో అభివృద్ధి చేసుకొని మన రూరల్ కాన్స్టిట్యూన్సీని సస్యశ్యామలంగా చేసుకుందామని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరం గడప గడపకి కాంగ్రెస్ పార్టీ తీసుకుపోయి చేతు గుర్తు కోట్లేపించి జీవనాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. అభ్యర్థి ఎమ్మెల్సీ మాజీ మంత్రి మరి జీవన్ రెడ్డి గారికి, అదేవిధంగా మిత్రుడు ఎమ్మెల్సీ అర్కల్ నర్సరెడ్డి గారికి, ఎక్స్ ఎంపీపీ భూమిరెడ్డి గారికి, అదేవిధంగా ఇప్పుడే మన చేయనటువంటి మా అందరి గురువర్యులు మాజీ ఎంపీపీ మరి మండల జిల్లా తెలుగుదేశం మాజీ టీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు మరి అందరికీ ఆప్తమిత్రుడటువంటి గంగారెడ్డి గారికి, అదేవిధంగా శేఖర్ గౌడ్ గారికి, ముప్ప గంగారెడ్డి గారికి, శేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా చాలామంది పెద్దలు వేదిక పెద్దలందరికీ పేరు పేరు నాకు నమస్కారం తెలుపుకుంటున్నాను. పత్రికలు అమ్మకలు అక్కలందరికీ సోదరులందరికీ నమస్కారం తెలుపుకుంటున్నాను. చాలా సంతోషం. ఎందుకంటే ఈ గంగారెడ్డి గారు అంటే మా అందరి గురువు. మేమందరం 88లో నేను సర్పంచ్లం అయినప్పుడు నర్సరెడ్డి గారు సొసైటీ చైర్మన్, మేమందరం ఆయన ఎంపీ ప్రెసిడెంట్ అయినప్పుడు మేమందరం ఆయనకు కోడిపిల్లల లెక్క, ఆయన తల్లి లెక్క ఉండి మా అందరికీ కూడా బాగా చూసిన వ్యక్తి ఆ రోజుల్లో. కానీ కొన్ని రోజుల తర్వాత మేమందరం సర్పంచ్ అయిన తర్వాత ప్రభుత్వం మారింది, మేమంతా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోవడం జరిగింది. దాంట్లో ఇద్దరు మిగిలిందే భూమిరెడ్డి గారు వచ్చారు మాతో పాటు, ముప్పగారెడ్డి గారు కానీ మేము కానీ అందరం కూడా సర్పంచ్లందరం ఏకగ్రహంగా తీర్మానం చేసుకొని అప్పుడు పెద్దల సీనియర్ నాయకత్వాలు మా గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మరి పార్టీ పనిచేయక తప్పదు. చేసినాం కాబట్టి పాపం ఏగరెడ్డి గారు కూడా మిగిలిపోయారు అక్కడ. అందుకనే మిగిలిపోయింది కాబట్టి మిగిలినట్టే ఉన్నారు అక్కడ. ఎందుకంటే మాతో పాటు కాంగ్రెస్ పార్టీలో వస్తే మాత్రం ఆయన కూడా పెద్ద నాయకుడు అయితే ఉండేనేమో. కానీ అక్కడ ఉండి అదే నాయకత్వంలో ఉన్నారు. అక్కడ పార్టీ ముచ్చట కాదు, 10 ఏళ్ళు చేసిండొచ్చు కానీ ఏం అనుభవించలేదు పాపం ఆయనకు. ఏం కూడా అట్లే ఉండే. జీవనాన్న గారికి చెప్తున్నాము, ఈ బోర్గం అంటే అన్న మా నిజామాబాద్ టౌన్కు నిజాం నియోజకవర్గానికి 22 గ్రామ పంచాయతీలు ఉండే. దాంట్లో ముఖ్యంగా బోర్గం గ్రామం పెద్ద గ్రామ పంచాయతీ మాకు. అప్పుడు మా యొక్క మండలానికి ఈ యొక్క నిజామాబాద్ మండలం ఏకైక మండలం ఉంటుండే. నిజామాబాద్ మండలంలో 22 గ్రామ పంచాయతీ పట్టణానికి వస్తుండే, 11 గ్రామ పంచాయతీ నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూన్సీకి వస్తుండే, అప్పుడు ఇచ్చిపల్లికి వస్తుండే. కానీ ఎప్పుడు కూడా మా యొక్క మండలంతోనే పెద్దలు సీనన్న గారు గెలిచిపోతుండే కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైతే మేమందరం కూడా ఐక్యంగా భూమిరెడ్డి గారు మేము గారు అందరం వచ్చినామో కాంగ్రెస్ ఏనామో అప్పటి నుంచి కాంగ్రెస్ అంటే కంచుకోట ఉండే బోర్గం అంటే మాకు మండలానికి ముఖద్వారం లెక్క. యొక్క బోర్గంలో సుమారు 500 నుంచి 1000 ఓట్లు లీడిస్తుండే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి. మరి ఈ మధ్య కాలంలో ఘాటు తప్పింది కాబట్టి మరి ఇప్పుడు ఒకటే అంటున్నా, మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీ చేరినాం. మరి పెద్దలు జీవనన్న గారు అంటే నీకు అన్న ఆధార లెక్క. తను సింపుల్గా ఉంటారు. తను ఏంటంటే సుమారు 83లో 81 సమితి ప్రెసిడెంట్ చేశారు. సుమారు 40 సంవత్సరాల అనుభవం వస్తానా జీవనన్న గారు. మరి అదే అపోజిషన్ వ్యక్తి ఎవరు? అరవింద్ గారు. మరి అరవింద్ గారిని పోలిస్తే ఇలా మరి భాగ్యవంతుల పేరుతో ఇప్పుడు నాకు బాగా గుర్తుండే కానీ అంతే. ఇవాళ అరవింద్ గారు వస్తే సీనన్న కొడుకు ఒప్పుకోలేదు. సీనన్నకు అరవింద్ చాలా వ్యత్యాసం ఉన్నది అక్కడ. సీనన్న వేరు, అరవింద్ వేరు. సీనన్న ఎంతో ప్రేమతో ఆదరిస్తుండే. ఈయన చూస్తేనే మనకు జ్వరం వస్తుంది, అరవింద్ మనం చూస్తేనే. ఆ విధంగా ఆయనకు ఉంది. ఇప్పుడు జీవనన్నకు ఆయన పోలిస్తే జీవనన్న కేవలం ఒక రెడ్డి కావచ్చు, కానీ అన్న ఆధార్ లెక్క ప్రతి కులాల కలిసిపోయి ఉంటాడు. కానీ అదే అరవింద్ అయితే ఒక దొర లెక్క ఉంటాడు. మీరు వ్యత్యాసం చూడండి సీనన్న అరవింద్కు జీవనన్నకు. ఈ విధంగా క్యాండిడేట్ ఇద్దరున్నారు కాబట్టి మనం అందరం అమ్మలు అక్కలు ఒక్కసారి అర్థం చేసుకొని జీవన్ రెడ్డి పేరు కానీ రెడ్డి లెక్క ఉండడు. ఆయన కింది అడుగు ఎస్సీలతో ఎస్సీతో కలిసిపోతాడు, ఎస్సీలు అంటే ఎస్టీలతో కలిసిపోతారు, బీసీలు అంటే చాలులు కానీ పద్మశాలు కానీ మురుగు కాపులు అన్ని కులాలతో కలిసిపోయే వ్యక్తి జీవనన్న గారు. తనకు దురదనం లేదు, తనకు అన్ని అట్టడుగు వర్గాలతోనే పైకెత్తిన వ్యక్తి జీవనన్న గారు. ఎక్కడ కూడా తన రూపాయి కరప్షన్ చేయలేదు. 40 సంవత్సరాల కింద తన ఆస్తిపాస్తులు ఎంత ఉందో ఆ రోజు కంటే తరిగినాయి కాబట్టి ఎక్కడ కూడా ఆస్తులు సంపాదించిన వ్యక్తి జీవనన్న గారు. మరి ఒకటే మీ అందరు కోరుకుంటున్నాను, జీవనన్న గారు పైసా ఆశించే వ్యక్తి కాదు. మనం కూడా రేపు ఎన్నికల్లో కూడా పైసా ఆశించకుండా ఎదుటి వ్యక్తి ఎంత డబ్బు వచ్చినా డబ్బు తీసుకొని మరి జీవనన్న గారికి మీరు ఓట్లేసి మరి గతంలో ఏదైతే 1000 ఓట్లు ఇడిచిన బోర్గంలో అంత పెద్ద నిజాలు ఇవ్వాలని నేను కోరుకుంటాను. ఇక పోతే మోడీ గారు, మన మోడీ గారు ఏమన్నా మా 14 ఎన్నికల్లో అబ్బబ్బా మహిళలకు ఇంత సిలిండర్ చూడ 400 సిలిండర్ 1200 చేసిండు. అప్పుడు ఏమన్నాడు, యువకులకు మీకు ఉద్యోగాలు లేవు, ఏం లేవు, సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా చెప్పిండు. ఉద్యోగాలు వచ్చాయి బోర్గంలో యువకులకు. అందుకనే యువకులు చాలా ఆలోచించుకోండి. మీరు 14 ఎన్నికల్లో ఏదైతే మోడీ గారు వాగ్దానం చేసిండో ఏ వాగ్దానాలు భర్తలేదు. కేవలము మతంతోనే ముందుకెళ్తున్నాడు తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఈ 10 సంవత్సరాలలో. ఎందుకంటే మన
కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చింది 4 సంవత్సరాలే 30,000 ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ఆయన ఇచ్చిన హామీలలో 6 హామీలు 4 గ్యారెంటీ నెరవేర్చిండ్రు. సిలిండర్ కూడా మనం 1200 ఉంటే దానికి ఇప్పుడు సబ్సిడీ కింద 5 సబ్సిడీ దొరుకుతున్నది. ఇది యొక్క ఉచితంగా 200 యూనిట్ల వరకు మహిళలకు, గ్రామీణ ప్రాంత మహిళలందరికీ కూడా వైట్ కార్డు రేషన్ కార్డు అందరికీ కూడా 200 యూనిట్ కరెంట్ ఇవ్వడం జరుగుతున్నది. ఈ విధంగా 6 గ్యారెంటీలో 4 గ్యారెంటీ బస్ సౌకర్యం కూడా జరుగుతుంది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 గ్యారెంటీ ఇంప్లిమెంట్ జరిగింది. అదే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ సెంటర్లకు మన స్కీమ్ ఇచ్చి 5 గ్యారెంటీలు ఇచ్చింది. పేద మహిళలందరికీ కూడా సంవత్సరానికి ₹1,00,000 ఇవ్వడం జరుగుతున్నది. ఈ విధంగా మన మేనిఫెస్టో ఉంది కాబట్టి మన కార్యకర్తలు రేపేళ్ళని వచ్చి మేమందరం కూడా గడప గడపకి ఇచ్చి ఏదైతే వరంగల్ టికెట్ ఏ విధంగా ఇంక్లూడ్ తీసుకొచ్చినామో దాన్ని మీ అందరికీ వివరిస్తాం. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని మరి పెద్దలు జీవన్ రెడ్డి గారిని పెద్ద మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ, ఏదైతే మొన్న భూపతి రెడ్డి గారు మేము అనుకున్నాం 40,000 ఓట్లు వస్తాయి అనుకున్నాం, కానీ దురదృష్టవశాత్తు మాకు 22,000 ఓట్లు. కానీ ఇప్పుడు మాత్రము మన రూరల్ నియోజకవర్గంలో దానికి డబుల్గా ఏదైతే 22,000 వచ్చినాయో మళ్ళీ ఇప్పుడు 31,000 ఇప్పుడు 50,000 అన్నారు. ఆ 50,000 టార్గెట్ తీసుకురావాలని కోరుకుంటూ ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తను పెద్దలు అన్న ఆధార్లేక ఉన్న జీవన్ రెడ్డి గారిని పెద్ద మెజార్టీతో గెలిపించి ఈ ఒక పార్లమెంట్ అభ్యర్థిగా సుమారు 2,00,000 ఓట్ల మేరకు గెలిపించి మనం ఢిల్లీకి పంపిస్తే మన ప్రతిపక్ష రూలింగ్ వస్తే మంత్రి అవుతారు, లేదు ప్రతిపక్షంలో ఉంటే మన కొట్లాడి ఫండ్ తీసుకొచ్చే వ్యక్తి జీవన్ రెడ్డి గారు. కాబట్టి మీరందరూ కూడా అమ్మలారా అక్కలారా దండం పెట్టి చెప్తున్నాను, మీరు పెద్ద ఎత్తున జీవన్ రెడ్డికి ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు జీవన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన రూరల్ శాసనసభ్యుడు పెద్దలు భూపతి రెడ్డి గారికి, మరి ఇప్పుడే మరి పార్టీలో చేరినటువంటి గౌరవనీయులు మాజీ టీఆర్ఎస్ పార్టీ 2 టర్ములు మరి అధ్యక్షులు చేసి గతంలో తెలుగుదేశం పార్టీలో సీనియర్గా లీడర్ అయినటువంటి నాయకులు, ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు మా అందరికీ మరి ఈ ప్రాంతాన్ని అందరికీ కూడా లీడర్షిప్ అంటే మరి ఈరంగారెడ్డి నాయకత్వంలో మరంతా లీడర్షిప్ చేసినటువంటి వ్యక్తులు మాత్రం ఈ ప్రాంతానికి కూడా రాజకీయంగా మనందరం కూడా ఉన్నటువంటి వ్యక్తి మరి ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మనస్ఫూర్తిగా వారిని ఆహ్వానిస్తూ ఈరంగారెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు భూమిరెడ్డి గారు కూడా మరి మొన్న ఎందుకంటే ఫస్ట్ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎందుకంటే మళ్ళీ రిటర్న్ మళ్ళా గర్వాపస్తి కార్యక్రమంలో చేరినటువంటి మరి పెద్దలు భూమిరెడ్డి గారికి, సోదరులు నగేష్ రెడ్డి గారికి, ముప్పాంగారెడ్డి గారికి, శేఖర్ గౌడ్ గారికి, మరి వేదిక మీదటువంటి గ్రామ శేఖర్ రెడ్డి గారికి, అధ్యక్షుడు శేఖర్ రెడ్డి గారికి, వేదిక మీద మన బాగారెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే సోదరులందరూ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, రాజకీయం అంటే బోర్యం అంటే రాజకీయం, ఏ పార్టీ ఉన్నా ఏ పార్టీ అయినా కానీ. ఎందుకంటే మన కంబైండ్ జిల్లా, ఎందుకంటే మరి కంబైండ్ మండలం ఫస్ట్ నిజామాబాద్ మండలం అంటే పెద్ద మండలం, జిల్లాలోనే దాదాపు 633 గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి మండలం, స్టేట్లో హైయెస్ట్ పెద్ద మండలం. ఏ పార్టీకి 10,000-15,000 మెజార్టీ వస్తే ఆ పార్టీ గెలిచినటువంటి సందర్భం. దానికి మూల కారణం ఎందుకంటే మరి బోరియం మనకి హెడ్ క్వార్టర్, మండలం నిజామాబాద్ అయినప్పటికీ కూడా మరి రూరల్ అంటే ఎందుకంటే ఎటు వెళ్ళినా ఎందుకంటే బోరియంతోనే రాజకీయం నడిచినటువంటి పరిస్థితి. నాయకత్వం కూడా అట్లనే ఉండే, ప్రజలకు కూడా అట్లనే ఉండేది, ఆదర్శంగా ఉన్నటువంటి గ్రామం మనకు. కాబట్టి ఈరోజు ఎందుకంటే మళ్ళీ తిరిగి అందరం కూడా ఎందుకంటే ఒకటే వేదిక మీద ఉన్నటువంటి సందర్భం. ఈరోజు బోరియమే కాదు, నిజామాబాద్ పాత మండలంలో కూడా ఇలా వేదిక మీద ఉన్నటువంటి లీడర్లు ఉన్నామంటే వాస్తవంగా నిజంగా. ఎందుకంటే ఆ రోజు మేమందరం ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా అందరం ఒకటే పార్టీలోకి వెళ్ళిపోయి మళ్ళీ అలగలగా అయినప్పటికీ కూడా మేము అభివృద్ధి కోసం పోటీ పడ్డాము తప్ప ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం కానీ, చిల్లరగా రాజకీయాలు చేయడం కానీ, ఒకరిని హింసించడం కానీ అటువంటి పరిస్థితి మేము ఎప్పుడు కూడా చేసుకోలేదు. ఎందుకంటే ఏ గ్రామంలో ఉన్నటువంటి నాయకులం ఆ గ్రామం కోసం అభివృద్ధి చేసినాం. ఇవాళ ఎందుకంటే ఈ మండలం కానీ అభివృద్ధి చెందిందంటే ఇలా కాలర్ ఎగరేసుకొని చెప్పచ్చు. ఎందుకంటే ఈ వేదిక మీదటువంటి నాయకులం అందరం కూడా అభివృద్ధి చేసినాం. కానీ మనం గతంలో ఎందుకంటే 10 సంవత్సరాలు మన టీఆర్ఎస్ ప్రభుత్వం చూసినాం. ఎందుకంటే కేవలము భూమిరెడ్డికి ఈరంగారెడ్డి కొట్లాట పెట్టి, ఇంకోళ్ళకి కొట్లాట పెట్టి రాజకీయం చేయడం తప్ప మీ బోర్యంలో ఏమైనా పని చేసిండా? మరి బాజిరెడ్డి కొడదు ఏమైనా చేసిండా? ఎవరికి చేయలేదు. వాళ్ళకి కాదు మీకు కూడా ఏం చేయలేదు. ఓలకోలకి ఎట్లా కొట్లాట పెట్టాలా, ఏం చేయాలా గది చెప్పి రాజకీయం చేసిన 10 సంవత్సరాలు. ఎక్కదక్క పబ్లిక్ నిలదీస్తే జై తెలంగాణని డాష్ దిగి వెళ్ళిపోవడం అంతే తప్ప. కానీ ఈ రోజు ఎందుకంటే అభివృద్ధి చెందినామంటే ఇవాళ హౌసింగ్ స్కీములు కానీ, రోడ్లు కానీ, చెరువులు కానీ,
బ్రిడ్జెస్ కానీ మనమైనా చేసుకున్నామంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అంతకుముందు ప్రభుత్వం కానీ. కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం నయా పైసా డెవలప్మెంట్ చేయలేదు. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా, ఎందుకంటే గతంలో సీనియర్గా భూపతి రెడ్డి గారు అనేక పోరాటం చేయడం జరిగింది. 10 సంవత్సరాలు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ డి అంగారెడ్డి చేయడం జరిగింది. ఎంతసేపు రాజకీయాలు చేయడం తప్ప వాళ్ళు గోవర్ధన్ మరి ఆయన వచ్చిండు. ఎందుకంటే పోరాటం చేసిన వీళ్ళు ఎమ్మెల్యే అయినాడు ఆయన. ఎవరైనా పట్టించుకున్నా అంటే ఎవరిని పట్టించుకోలేదు. అందరిని హింసించడం, అందరిని కంటే కొట్లాట పెట్టడం, నీకు నాకు కొట్లాట పెట్టి రాజకీయం చేయడం. కాబట్టి అయిపోయింది అది. ఎందుకంటే ఒడిచిపోయిన కథ అది. వీళ్ళ ఎంపీకి కూడా నిలబడ్డా ఏం నిలబడ్డా ఆల్రెడీ. ఎందుకంటే గాన్ కేసు ఇక పోతే మనం ముందట్టున్నది ఎందుకంటే బీజేపీ పార్టీ ముఖ్యంగా. ఎందుకంటే మన బీజేపీ పార్టీకి ఇక్కడ ఎక్కువ ఓట్లు రావడం జరిగింది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీకు అందరికీ. ఈయన ఒకటి ఎందుకంటే ఒకటి జై తెలంగాణని తప్పించుకుంటాడు, ఒకటి జై శ్రీరామ్ అని తప్పించుకుంటాడు. నిజంగా ప్రజల గురించి పట్టించుకునే పార్టీ ఏది ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. అభివృద్ధి గురించి పట్టించుకునే పార్టీ ఏది ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఈయన డాక్రా మహిళలకు కానీ అభివృద్ధి కానీ అన్నీ పట్టించుకునే పార్టీ. కాబట్టి ఈయన ఎందుకంటే జై శ్రీరామ్ అంటే మనకు భక్తి లేక కాదు. ఎందుకంటే మనం హనుమాన్ల గుడి కట్టుకున్నాం, శ్రీరాముడు మన రామాలయం టెంపుల్ ఉన్నది, అన్ని టెంపుల్స్ ఉన్నాయి. మనం ఎందుకంటే మొక్కుతాము, పొద్దున్న లేచి టెంపుల్ పోతాము, అందరం మొక్కుతాము. నేను ఒక్కటే మీకు అడుగుతున్నానమ్మా, ఎప్పుడన్నా ఎందుకంటే శ్రీరాముడు అక్షంతలు ఎప్పుడు వస్తాయమ్మా? కళ్యాణం జరిగిన తర్వాత అక్షంతలు వస్తాయి. మనకు 6 నెలల తర్వాత బీజేపీలు ఇంటికి అక్షంతలు తీసుకొచ్చారు. కళ్యాణం జరగకుండా అక్షంతలు వస్తాయమ్మా? వస్తాయమ్మా? రాజకీయం కోసం అక్షంతలు వంచి ఇంటింటికి వంచేసి జై శ్రీరామ్ అనుకుంటే ఓట్లు ఏమంటే వస్తాయా? భక్తి మనకు కూడా ఉన్నది. రాముని కళ్యాణం అయినా అక్షంతలు వస్తాయి. రాముని కళ్యాణం ఎక్కడైతుంది? మన రామాలయంలో అవుతుంది. ఎందుకంటే మీ ఎందుకంటే బోర్యం చౌరస్తాలో రామాలయం ఉంది, అక్కడ కళ్యాణం అయినా అక్షంతలు వస్తాయి. భద్రాచలంలో రామాలయం ఉంది, అక్కడ కళ్యాణం అయినా అక్షంతలు వస్తాయి. ఇవాళ అయితే అయోధ్యలో ఏం పెట్టారు? బాలరాముని విగ్రహం పెట్టారు. బాలరాముడు కళ్యాణం అవుతుందా? కేవలం ఎందుకంటే అసలు బోకసు భక్తి బీజేపీలది, నిజమైన భక్తి మనందరిది. మనం అందరం ఇందులో కామా? మనకు ఎందుకంటే భక్తి లేదా? వీళ్ళ భక్తితో పాటు వీళ్ళ ప్రజల ముక్తి కూడా కావాలా, ప్రజల అవసరాలు కావాలా. కాబట్టి ఇలా ప్రజల అవసరాలు పట్టించుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళ ఎందుకంటే కేంద్రం మరి రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వీళ్ళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మన శాసనసభ్యుడిగా భూపతి రెడ్డి గారు ఉన్నారు. రేపు గెలుస్తుంది కాబట్టి జీవన్ రెడ్డి ఎంపీ అవుతాడు. కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి అంటే ఇలా ఖచ్చితంగా ఎందుకంటే ఇటు భూపతి రెడ్డి కానీ రేపు పొద్దున మన జీవన్ రెడ్డి గారిని పట్టించుకొని ఖచ్చితంగా మనం అభివృద్ధి చేసుకుందాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి జీవన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపాల్సిన మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాము. గారు, పెద్దలు నాగేష్ రెడ్డి గారు, అదేవిధంగా అరకల్ నర్సారెడ్డి గారు, మరి శేఖర్ గౌడ్ గారు, ముప్ప గంగారెడ్డి గారు, అదేవిధంగా సాయిరెడ్డి గారు, మరి మీ గ్రామ పెద్దలైనటువంటి శేఖర్ గారు, అదేవిధంగా మోహన్, ఇంకా చాలామంది ఉన్నారు, సుదర్శన్, వీళ్ళందరూ మరి మీకు మరి ఈ గూడెం నుండి కానీ మరి గ్రామం నుండి వచ్చినటువంటి మహిళా సోదరులందరికీ, పత్రికా విలేకరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడికి రావడమే కాకుండా మరి మీ గ్రామ సీనియర్ నాయకుడు ఇప్పుడే చెప్తా ఉన్నారు, వేదిక మీద ఉన్న అందరూ కూడా మాకు గురువర్యులని, మరి నాకు పెద్దన్నలాగా మీరందరం కూడా కలిసి టీఆర్ఎస్లో నేను 15 సంవత్సరం పనిచేసినాను, తను ఒక 10 సంవత్సరాలు. మరి అప్పుడు మన ప్రాంతం నుండి జిల్లా ప్రెసిడెంట్ ఉండాలని చెప్పి మేము మరి కేసీఆర్తో పోరాటం చేసి ఆయనకు జిల్లా ప్రెసిడెంట్గా ఇప్పించడం జరిగింది. జరిగిన తర్వాత మరి మీకు అందరూ కూడా తెలిసి నేను ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మరి జరిగిన పరిణామాలు మరి కేసీఆర్తో డిఫర్ అయిపోయి వాళ్ళు చేసిన విధానాలు నచ్చక మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి 2018లో ఎన్నికలు కూడా నిలవడం జరిగింది. అయితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ అరకేల్ నర్సారెడ్డి గారు కూడా టీఆర్ఎస్ పోయి వచ్చిండు, భూమన్న టీఆర్ఎస్ పోయి వచ్చిండు, మరి ఎవరు బాగారెడ్డి గారు టీఆర్ఎస్ పోయి వచ్చిండు. ఇక దీనైతే టీఆర్ఎస్లో పనిచేసిండు, నేనైతే టీఆర్ఎస్లో పుట్టినోని. అంటే ఈ విధంగా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి టోటల్ నాయకత్వం కూడా టీఆర్ఎస్ యొక్క విధానాలు ఏ విధంగా ఉంటాయని అర్థమవుతా ఉంది. అందులో ఎవరు ఇమ్మడలేడు, అక్కడ ప్రజాస్వామ్యం లేదు, అది ఓన్లీ ఒక కుటుంబ పాలన, కుటుంబ పార్టీ అది. అయితే మేము పనిచేసాం, తెలంగాణ ఉద్యమంలో పనిచేయలేము కాదు, కానీ ఇవాళ 10 సంవత్సరాలు మనం దేని కొరకైతే తెలంగాణ కొరకు ఇచ్చినామో నీళ్లు, నిధులు, నియామకాలలో ఏ ఒక్కటి కూడా కాకుండా
ఇవాళ మొత్తం తెలంగాణను అప్పుల పాలు చేసినటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా ఇవాళ ఒక్కొక్కరు టీఆర్ఎస్ మొదలు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా బోర్గాం గ్రామంలో ఎప్పుడు కూడా మీకు అందరూ కూడా తెలుసు 3 ముక్కల ఆట ఉండే. ఒకతను భూమిరెడ్డి అన్న ఎంపీపీగా ఉండే, ఇక గంగారెడ్డి గారు టీఆర్ఎస్, ఇక ఇంకొకతను ఉన్నాడు తాగుబోతు, ఇక ఆయన మొత్తం అదే పని అన్నట్టు ఆయన సంజీవ్ రెడ్డి. ఈ ముగ్గురు ఎప్పుడు కూడా కలకపోతున్నారు. ఇవాళ నా అదృష్టం ఏంటంటే నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇవాళ 2 ఇక గంగారెడ్డి గారు ఇక భూమన్న గారు ఇద్దరు కూడా ఒకటే వేదిక మీద కనడం అనేది నిజంగానే నాకు గర్వకారణం. ఎందుకంటే బోర్గాం అనేది పెద్ద గ్రామం, రాజకీయ చైతన్యం ఉన్నటువంటి గ్రామం, ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి గ్రామం. మరి నిజంగానే మన పాత మండలానికి కూడా ఇదంతా కూడా ఒక ముఖద్వారం. ఇవాళ ఇక్కడ 8 బూతులు ఉన్నాయి. ఇక్కడ ప్రజలు ఏం తలుచుకుంటే ఒకప్పుడు బోర్గాంలో ఏం తలుచుకుంటే మొత్తం మండలం అంతా జరిగేది. ఇవాళ నిజంగా నేను చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఇవాళ బోర్గాం ప్రజలు ఎటు నిర్ణయం తీసుకుంటే మొత్తం కూడా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం కూడా అటు నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంది. అంత ఇంపార్టెన్స్ ఈ గ్రామానికి ఉంది. కాబట్టి మీరందరూ బోర్గాం వాసులారా, ఇవాళ టైం ఆసన్నమైంది. గత ఎన్నికల్లో సరే జరిగిపోయింది. ఎందుకంటే ఇక్కడ గూడెంలో చాలా సమస్యలు ఉన్నాయి. నేను వచ్చిన ఎన్నికలప్పుడు కూడా ఆ గూడెంలో ఉన్న సమస్యలు కూడా తీర్చామని చెప్పినాం. తప్పకుండా ఈ ఎన్నికలు కాగానే అక్కడ ఏదైతే గూడెంలో రోడ్ ఉందో ఆ రోడ్ కంప్లీట్ చేసి మీకు డ్రైనేజ్ కూడా ఇప్పిస్తాం. ఆల్రెడీ మనకు కొన్ని ఫండ్స్ వచ్చినాయి. అయితే అది ఏమైందంటే అది ఇది ఒక వ్యాపారి ఏమంటారు అది వెచ్చర్లో పెట్టిన వాళ్ళు పోయిన ఎమ్మెల్యే అవన్నీ కూడా మాడిఫికేషన్ పెట్టినాం. దాంట్లోకి వెళ్ళి డబ్బు తీసుకొస్తాం, మీ గూడెంలో రోడ్ వేపిస్తాం, డ్రైనేజ్ వేపిస్తాం. అదేవిధంగా ఇప్పుడు విలీన గ్రామాలు ఉన్నాయి. మనం బోర్గాం అప్పుడు మేము విలీనం కావద్దని చెప్పి మనం కొట్లాడినటువంటి పరిస్థితి మీకు అందరూ కూడా తెలుసు. మేము చెప్పినాం బోర్గాం గ్రామానికి ఆదాయం ఎక్కువ, మరి చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, అన్ని ఇక్కడ షోరూమ్స్ ఉన్నాయి, మరి ఆదాయం బాగుంటుంది. మన బోర్గాం గ్రామ పంచాయతీ అంటే అది ఒక గ్రామ పంచాయతీ, ఒక మండలం. ఇక్కడ ఉన్న కాందాలు కానీ గ్రామ పంచాయతీ సర్పంచ్ అంటే ఒక మండల ఎంపీకి అంత సమానంగా ఉండే ఆదాయం కూడా అట్లా కోట్లలో ఉండే. మరి ఇవాళ ఆ గ్రామాన్ని తీసుకుపోయి విలీనం చేస్తే మరి అది ఎక్కడైనా పోతుంది. మనకు ఇక్కడ ఒక కార్పొరేటర్ మాత్రమే ఉంటాడు. మరి ఇవన్నీ కూడా ప్రాబ్లం అవుతుందని చెప్పినప్పుడు మీరు కొంతవరకు సహకరించింది, కానీ తప్పని పరిస్థితుల్లో మళ్ళీ కోర్టుకు పోయినా కానీ అది కాకుండా మీ గ్రామాన్ని విలీనం చేసింది. ఇవాళ మన గ్రామమైనా కాదు, బోర్గాం కానీ మాధవనగర్ కానీ ఇక్కడ మన గుప్పన్పల్లి కానీ మరి ఉబారనగర్ కానీ అదేవిధంగా కాలూరు, ఖానాపూర్, మరి సారంగపూర్ 6 గ్రామాలు 6 డివిజన్లు ఇవన్నిటి కూడా ఒక కామన్ సమస్య ఉంది. ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉండే, ఇలా మున్సిపాలిటీలో కలిసిన తర్వాత మీకు అందరూ కూడా మున్సిపాలిటీలో మ్యూటేషన్ కాలే. కాబట్టి ఇక చాలామందికి ఇప్పుడు ఏదైనా ఇల్లు పర్మిషన్ కావాలంటే ప్రాబ్లం అవుతుంది. ఇంకా గూడెంలో అయితే కొంతమందికి పట్టాలు కూడా లేవు, వాళ్ళందరూ కూడా పట్టాలు ఇప్పిస్తాం. ఈ విలీన గ్రామాల సమస్యలను పరిష్కరించాలంటే మళ్ళీ ఈ రాష్ట్రంలో కొంచెం చిన్న ఒక జీవో రావాలి. కాబట్టి నేను మొన్న ముఖ్యమంత్రి గారు మన జిల్లాకు వచ్చి ఇక్కడ కలివాడి కలెక్టర్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టినప్పుడు కూడా మన విలీన గ్రామాల గురించి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఈ పట్టాల సమస్య కానీ ఇళ్ళ నంబర్ సమస్య కానీ మరి ఇవన్నీ కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో దాని మీద నేను ముఖ్యమంత్రి గారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి మీ తరఫున నేను అడగడం జరిగింది. తప్పకుండా అవి పరిష్కరిస్తాం. అదేవిధంగా బోర్గాం గ్రామంలో ఇప్పటివరకు చెప్పినట్టు ఇది ఇక్కడ మన మెయిన్ రోడ్కి వెళ్ళి మోపాల్ దాకా ఖచ్చితంగా డబుల్ రోడ్ వేయించి ఇక్కడ సెంట్రల్ లైటింగ్ చేపిస్తాం. మీరందరూ కూడా ఇంకా ఏదైనా ఇప్పుడు ఒకటి చెక్ డ్యామ్ అయిపోయింది అంటున్నారు, బొడ్డెమ్మలు ఆడుకోవడానికి కష్టమవుతుంది అంటున్నారు, అది కూడా తప్పకుండా చేపిస్తాం. ఏ సమస్య అయినా మేము నిలబడతాం. ఇవాళ 6 గ్యారంటీల పేరు మీద మేము లాస్ట్ పోయినసారి మేము ఎన్నికలలో ఓట్లు అడిగినాం. గతంలో టీఆర్ఎస్ చెప్పింది డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలే, పేదలకు 3 ఎకరాలు ఇవ్వలే, ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వలే, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి కానీ మన పేదవాళ్ళకి ఎవరు రాలేదు. మరి మార్పు కోరుకుందాం, ఈ కేసును గద్దె దించుదాం, మా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మరి 6 గ్యారంటీలు అమలుపరుస్తామని ఆ రోజు చెప్పినాం. తప్పకుండా ఈరోజు మీ అందరి దయతోని సరే ఇక్కడ ఓట్లు కొన్ని తక్కువ వచ్చినా ఇక్కడ ఎక్కువ వచ్చినా మాకు అందరూ సమానమే. ఇవాళ కాకుండా రేపు మా వాళ్ళు అవుతారని చెప్పి ఇవాళ మేము కళ్యాణ లక్ష్మి కానీ ఇంకా ఏది ఉన్నా కానీ మరి ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎవరైనా కానీ మా పార్టీ మీ పార్టీ అనకుండా ప్రతి ఒక్కళ్ళకు అందరికీ కూడా గవర్నమెంట్ నుండి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఇప్పిస్తూ ఉన్నాం ఇవాళ. అందుకనే మీకు కోరుకునేది ఏంటంటే ఈ 6 గ్యారంటీలలో ఇవాళ మహిళలు ఇక్కడ ఇంతమంది ఉన్నారు, చెప్పిన మాట కట్టుబడి ఉండాలని చెప్పి పెద్దలు ముఖ్యమంత్రి గారు అధికారం చేపట్టిన డిసెంబర్ 7వ తారీఖు నాడే సంతకం పెట్టిన 6 గ్యారంటీల మీద. 9వ తారీఖు నాడు తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ బర్త్డే ఉండే, ఆ రోజు మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణం చేయించడం మొదలుపెట్టినాం.
ఇవాళ ఇక్కడ ఉన్న మా అక్క చెల్లెలు అందరూ కూడా మీరందరూ ఆర్టీసీలో ఫ్రీగా పోతున్నారా లేదా చెప్పండి? పోతున్నా? మీరు ఎక్కడైనా పోవచ్చు, మీ పిల్లలు హైదరాబాద్లో చదువుకుంటే పోవచ్చు, లేకుంటే మీ తల్లిగారింటి కాడ పెళ్లి ఉంటే పోవచ్చు, మరి ఇంకెక్కడైనా తీర్థయాత్ర పోవాలంటే భద్రాచలం పోవచ్చు, మన సమ్మక్క సారలక్క కూడా పోయిండొచ్చు. మీరు మన పిల్లలు ఆడపిల్లలు చదువుకోవడానికి కాలేజ్ కూడా ఫ్రీగా పోయిండ్రు, కాలేజ్ అంటే పాస్ లేకుండా బస్సులో ఫ్రీగా ఉచితంగా ప్రయాణం చేసి. ఇవాళ నేను చెప్తా ఉన్నా 35 కోట్ల మంది మహిళలు ఈ 4 నెలలైనా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. మీ డబ్బులన్నీ కూడా గవర్నమెంట్ ఆర్టీసీ గట్టి ఇలా ఆర్టీసీ లాభాలలో నడుస్తున్నాయి. ఆర్టీసీ ఇలా లాభాలలో నడుస్తున్నాయి. ఇంతకుముందు సమస్యను ఆర్టీసీని ఎట్లా కాపాడుకోవాలా, మరి ఆర్టీసీ నష్టాలు ఉన్నదంటే ఇది ఒక మార్గం. మీకు ఉచితంగా బస్సు సౌకర్యం కలుగుతూ ఉంది, మరి ఆర్టీసీకి ప్రభుత్వం డబ్బులు పే చేస్తూ ఉన్నది అక్కడ. కాబట్టి అదేవిధంగా మీకు అందరూ కూడా ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచినాం. ఇవాళ మీరు ఏ హాస్పిటల్ అయినా 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుంది. హైదరాబాద్ ఎంత పెద్ద హాస్పిటల్ అయినా అది మెదడులో కంటి కావచ్చు, కడుపులో గడ్డ కావచ్చు, లేకుంటే గుండె ఆపరేషన్ కావచ్చు, ఇంకా ఏదైనా లేకుంటే కంటి క్యాన్సర్ కావచ్చు, ఏదైనా ఇలా కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందుతుంది మీకు అందరు కూడా. అదేవిధంగా జీరో కరెంట్ బిల్ ఇవాళ మీరు అందరు కూడా జీరో కరెంట్ బిల్ వస్తున్న కరెంట్ బిల్లు 200 యూనిట్ల వరకు ఫ్రీ చేసామా లేదా? కరెంట్ బిల్లు ఫ్రీ అవుతుందా లేదా? అవుతుంది. మరి అదేవిధంగా సిలిండర్ ఈ మోడీ కేసీఆర్ కలిసి 1200 చేస్తే మరి ఇలా మొత్తం మళ్ళీ తగ్గించి 500కే సిలిండర్ ఇస్తాము. ఇవాళ మనకి ఇండ్లు లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇందిరమ్మ ఇండ్లు ఇక్కడ మన బోర్గాలు ఎక్కడైనా ఖాళీలో మన గూడెలు కానీ ఎక్కడ వచ్చారంటే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి. మరి ఖచ్చితంగా ప్రతి పేదవానికి అందరు కూడా విడతల వారిగా 5 ఏళ్లలో ఇండ్లు లేని వాళ్ళందరూ కూడా మరి ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాం. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్ని కష్టాలున్నా చెప్పిన మాట కట్టుబడి ఉండాలి, మరి చెప్పిన మాట చేయాలి, ప్రజలకు ఇచ్చిన మాట అని చెప్పి ఇలా తాపత్రయపడుతుంటే ఒకవైపు 10 ఏళ్ళు పరిపాలన చేసిన వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్న కాంగ్రెస్ వాళ్ళు మాట తప్పిరని. అయ్యా నువ్వు 10 ఏళ్ళు ఇస్తే ఏం చేసినావు? ఇవాళ తెలంగాణ మొత్తం అప్పులపాలు చేసి నీ కుటుంబ పాలన చేసి రాజరికంలాగా గడిలో కాటులో కోట కట్టుకున్నావే. మరి ఇవాళ కాళేశ్వరం కట్టినావు. ఇవాళ మన బోర్గాంలో అన్ని కాలనీలు ఉన్నాయి. ఇవాళ ఎవరు కడతారు? బోర్గాంలో ఎవరైనా ఇంజనీర్ కడుతున్నారు, అందరూ మేస్త్రీలు కడుతున్నారు ఇల్లు. ఒక మేస్త్రి కట్టిన ఇల్లు 50 ఏళ్ళు ఉంటుంది. ఇవాళ కేసీఆర్ కట్టిన మేడిగడ్డ ఏమైంది? 3 ఏళ్ళకి మునిగిపోయింది, కూలిపోయింది. మరి అలా అన్యాయం జరిగినట్ట, అవినీతి జరిగినట్ట కాదా? ఇవాళ మిషన్ భగీరథ అన్నారు, 45,000 కోట్లు పెట్టి మిషన్ భగీరథ పెట్టిండ్రు. ఎందుకు? అది గోదావరి వాటర్ తీసుకొచ్చి తాగతందుకు ఇంటింటికి ఇవ్వాలని. మరి ఇలా నీళ్ళు వస్తున్నాయచ్చు కానీ ఎవరైనా నీళ్ళు తాగుతుందా? స్నానాలు చేసుకోవడానికో, బట్టలు ఉతుకోవడానికో, మరి పశువులు తాగడానికో తాగుతూ మనం ఇల్లు కడుక్కోవడానికో పనిచేస్తున్నాయి కానీ తాగడానికి పనిచేస్తున్నాయి అవి. మీరు చెప్పండి, ఎవరైనా గోదావరి నీళ్ళు మరి మిషన్ భగీరథ నీళ్ళు తాగుతున్నారా? మరి దేని కొరకు నీళ్ళని వేస్ట్, అవి పైసలన్నీ వేస్ట్ పడ్డాయి. ఇవాళ కేసీఆర్ ఏం చేసిండు? ప్రజల సొమ్మును తీసుకుపోయి గంగపాలు చేసినట్టు, రాజుల పైసలు రాళ్లపాలు అన్నట్టు మొత్తం తెలంగాణ అప్పుల పాలు చేసేసి 7 లక్షల కోట్ల అప్పు చేసి మన చేతిలో పెట్టిండు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే. మరి ఇవాళ ఏమైంది? ఎన్ని అప్పులున్నా, ఎన్ని కష్టాలున్నా చెప్పిన మాట చేయాలన్న దాని మీద కాంగ్రెస్ పార్టీ ఇలా 6 గ్యారంటీలను 5 గ్యారంటీలు ఇవాళ 4 నెలలనే మనం అమలు పరుస్తున్నాం. బోర్గాం అంటే పెట్టింది పేరు రైతులకు. ఇవాళ రైతులకు కూడా చెప్పదలుచుకున్నాం, 15 ఆగస్టు వరకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ తప్పకుండా అమలు చేసి తీరుతాం. అదేవిధంగా వడ్లకు 500 రూపాయలు, క్వింటాల్కి 500 బోనస్ ఇస్తామని చెప్పినాం, అది కూడా ఇచ్చి తీరుతాం. ఇవాళ ఏదైనా ఇలా మహిళా స్వశక్తి పేరు మీద మీరందరూ కూడా చాలామంది వచ్చి ఉంటారు. మనం జిమ్ఖానా గ్రౌండ్, పర్యటన గ్రౌండ్లో మహిళలతో మీటింగ్ పెట్టినాం. 1 లక్ష మందితో మహిళలతో మీటింగ్ పెట్టి ప్రతి గ్రూపుకు 10 లక్షల చొప్పున లోన్ ఇప్పిస్తాము. 1 లక్ష కోట్ల లోన్ రుణాలు మహిళలకు మాత్రమే ఇస్తాము. మహిళలు స్వశక్తి పేరు మీద ఒక స్కీమ్ తీసుకోవడం జరిగింది. అది మీ మహిళలకి ఇంతకుముందు కేసీఆర్ అన్నాడు 10 లక్షల రుణాలు ఇస్తా అన్నాడు, మీ ఫ్రీగా అన్నాడు, వడ్డీ లేకుండా అన్నాడు, ఇచ్చిండా? ఇలా వడ్డీకి వడ్డీ మిత్తి ధర్మ వడ్డీ, చక్రవడ్డీ లాగా మీరే కడుతూ ఉన్నారు. అవన్నీ కూడా మాఫీ చేస్తూ మీకు 10 లక్షల రూపాయలు మీకు మరి మీ గ్రూపులకు రుణాలు ఇస్తూ ఉన్నాం. ఇవాళ మళ్ళా మార్పు కోరినా మనం మేము అన్నీ చెప్పినాయి, చాలా మటుకు చేసినాం. ఇవాళ అక్కడ కేసీఆర్ దిగిపోయి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండు. ఇవాళ మళ్ళీ ఇంకా ఎన్నికలు వచ్చినాయి. ఈ ఎన్నికలు ఇప్పుడు పార్లమెంట్కి సంబంధించినవి, మన ఢిల్లీ ఎన్నికలు. ఢిల్లీలో ఎవరు ఉన్నారు? 10 ఏళ్ళ నుండి మోడీ ఉన్నారు. మోడీ ఏమైనా చేసిండా? వాళ్ళకని ఇల్లు కట్టించిండా? వాళ్ళని పిల్లలకు ఉద్యోగం ఇచ్చిండా? మరి ఏమన్నాడు ఆయన? 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి అన్నాడు. పేదోళ్లకు 15 లక్షల రూపాయలు అకౌంట్లో ఇస్తా అన్నాడు. ఏమన్నా అయిందా? ఇవాళ రావణ్ పేరు మీద అక్షంతలు వంచుతూ ఉన్నాడు. ఇంకొకటి చేసిండు ఆయన 10 ఏళ్ళు ఏం తెలుసా?
55 ఏళ్ళు 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తే అన్ని ఆస్తులు సంపాదించి పెట్టింది భారతదేశానికి. ఇక్కడ బిహెచ్ఎల్ కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, విశాఖ ఉక్కు కావచ్చు, కోల్ మైన్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, అట్లా ఇవన్నీ షిప్ యార్డ్స్ కావచ్చు, ఇవన్నీ దేశం కొరకు సంపద క్రియేట్ చేసి పెడితే ఆయన గుజరాత్లోకి అమ్ముకుంటున్నాడు. ఇవాళ ఏమన్నా ఉన్నాయి? ఎయిర్పోర్ట్లు లేవు, షిప్ యార్డ్లు లేవు, బిహెచ్ఎల్ అమ్ముడు అయింది, విశాఖ ఉక్కు అమ్ముడు అయింది, ఎల్ఐసి కూడా అమ్ముతున్నారు. అంటే దేశ ఆస్తులు అమ్ముకోవడానికి మన మోడీని గెలిపించింది. ఇలా ధరలు పెరిగినాయి, నిరుద్యోగం పెరిగింది. మరి ఏదో ఒక సమస్య సాల్వ్ చేయకుండా ఇవాళ ఏమంటున్నారు? మళ్ళొకసారి అగ్నిబారి మోడీ అంట. అయ్యా 10 ఏళ్ళు చేస్తే నువ్వు పేదోళ్ళకి ఏం చేయలేదే, మరి మళ్ళీ గెలిస్తే ఏం చేస్తావంటే నేను 400 సీట్లు గెలిపి మొత్తం అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చేసి ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ లేకుండా చేస్తా అంటున్నారు. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చింది. దాంతోనే ఇవాళ మన పిల్లలందరూ కూడా ఉన్నత స్థాయిలో ఉన్నారు. చాలామంది డాక్టర్లు అయిండు, చాలామంది ఇంజనీర్లు అయిండు, చాలామంది వకీళ్ళు అయిండు, చాలామంది మరి ఆఫీసర్లు అయిండు, కలెక్టర్లు కూడా అయిండు. మరి వీళ్ళందరూ కూడా ఎట్లా అయిండు? కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల అయింది. మరి వాళ్ళ రిజర్వేషన్ తీసేస్తున్న బీజేపీ కావాలన్నా వాళ్ళ రిజర్వేషన్ ఇంకా 50% కంటే ఎక్కువ పెంచుతాం, బీసీ కులగణన చేస్తాం, మరి అందరికీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇస్తాం, 50 కాదు అవసరం ఉంటే 70% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావాలన్నా మీరు ఆలోచించుకోవాలి. ఇవాళ మైనార్టీ సోదరిమణులు ఉన్నారు ఇక్కడ. భాయ్ బహనో आपका रिजर्वेशन निकालते बोल रहे मोदी जी, अभी कांग्रेस पार्टी ने 4% दिए आपको, आपका तरक्की के लिए, आपके मजहब के लिए कुछ होना बोले तो कांग्रेस पार्टी सेक्युलर पार्टी है, कांग्रेस पार्टी को मदद करना. వీళ్ళందరూ ఈ విధంగా ఉంటే ఇవాళ మళ్ళీ టీఆర్ఎస్ ఇంతకుముందే చెప్పారు, ఇక అది తోడు దొంగల పార్టీ. అది ఇవాళ మళ్ళీ మొన్న మనమే బుద్ధి చెప్పినాం. అయ్యా 10 ఏళ్ళు నువ్వే ఉన్నావు, 2 సార్లు గెలిపించినాం, మరి ఏం చేయలే, ఇంకా ఉల్టా రుబాబు చేస్తారని చెప్తే రుబాబు కాదు కదా. ఇవాళ మన వైపు కన్నెత్తి చూసే దమ్ము లేదు. ఇవాళ ఏ టీఆర్ఎస్ నాయకుడు ఇంకా బోర్గా ఉన్నవాళ్ళు కూడా చెప్తున్నా, మీరు ఏదన్నా డ్రామాలు చేసి నాటకాలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఇంకా ఎందుకు చచ్చిపోయిన పార్టీ అది. కేసీఆర్ వై ఆడ బాత్రూంలో పడ్డాడు, మీకు కారు వై గ్యారేజ్లో పడ్డది, అది ఇంజన్ కూడా తుప్పు పట్టిపోయింది. ఇక మళ్ళీ కేసీఆర్ లేవాడు, టీఆర్ఎస్ పార్టీ లేవాడు, ఇంకా కూడా ఉంటే అందరూ కూడా రండి, మేము కూడా చేంజ్ చేసుకుంటామని చెప్తే ఉన్నాం. ఇవాళ అందరూ టీఆర్ఎస్లో ఇంకా మళ్ళీ పార్టీ లేసే ప్రసక్తే లేదు. ఇవాళ మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు? కేసీఆర్ మొన్ననే 4 నెలల కింద ప్రజలు తీర్పిచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఏమంటున్నాడు? మాకు ఎంపీ సీట్లు గెలిపియండి, మేము కాంగ్రెస్ పార్టీ మెడల్ వాస్తాడు, ప్రభుత్వాన్ని వల్లగొడుతున్నారు. అంటే ఎవట్లో వల్లగొడతారు? 29-39 మంది ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, 54 మందికి మాకున్నారు, మన ప్రభుత్వాన్ని వల్లగొడతా అంటాడు. అంటే ఇదే నన్ను చేసే పని. వీళ్ళు ఎవరితో కలుస్తావు? బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి కూలగొడతారంటే చెప్తా ఉన్నాడు. అంటే నువ్వు శాపనార్థాలు పెడతావు, ప్రభుత్వం కూలిపోతుంది, నాశనం కానీ ఇట్లనా? నువ్వు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని నువ్వు ప్రతిపక్షంలో ఉండి 10 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఏం మాట్లాడాలా? మీరు మంచి సలహాలు ఇవ్వు, ప్రభుత్వం ఇట్లా కాదు ఇట్లా ప్రజల పక్షాన మాట్లాడు. ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసి ఎప్పుడు కూలిపోతుంది, ఎప్పుడు నాశనం అవుతుంది ఇవ్వ. ఇంకా కాలేజీ బాత్రూంలో పడ్డావు, ఇంకా సిగ్గు రాలేదు, మళ్ళీ ఇంకా మాట్లాడుతున్నారు అయ్యా కొడుకులు, అల్లుడు. ఇక మొత్తం ఎట్లా అంటే సిగ్గు శరం లేకుండా అన్నీ ఓడిపోయినామన్నా భావన ఏందో మరి తట్టుకోలేకపోతున్నాం, అధికారం పోయిందని కానీ పిచ్చెక్కి మెంటల్ అయినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. మొన్న హరీష్ రావు ఒక పత్రం తీసుకొచ్చి రాజీనామా చేస్తా అన్నాడు. రాజీనామా ఎవరికి ఇస్తారో? ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే రాజీనామా ఎవరికి ఇస్తారు? స్పీకర్కి ఇస్తారు. ఈయన అమరవీరులకు ఇస్తారు అంటే అది కూడా ఇంత పెద్ద చుట్టి రాసిండు. అంటే ఎవరికి పువ్వులు పెడతారు? ఇంతకుముందు అటెండ్ చేసిండు, అగ్గిపెట్ట దొరకలేదని కిరోసిన్ పోసుకున్నాడు. ఈయనను చూసి పాపం పిల్లలందరూ ఆత్మహత్యలు చేసుకున్నారు తెలంగాణ ఉద్యమంలో ఈ మోసకాలను చూసి. అంటే టీఆర్ఎస్ చరిత్ర ఇది. బిడ్డనేమో కళ్ళు అమ్ముకుంటుంది, కొడుకేమో పిల్లలు చదువుకున్న పత్రికలు పేపర్లు అమ్ముకుంటాడు, ఎగ్జామ్ పేపర్లు. అయ్యానేమో ధరణి పేరు భూములు అమ్ముకుంటాడు. ఇదా మీ చరిత్ర? వీళ్ళు తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉన్నారు, కాంగ్రెస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇలా నాకు గర్వంగా ఉంది, నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసి ఉండొచ్చు, కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణ ఉద్యమమే కాకుండా మరి దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ. జైలుకు పోయిన ప్రాణాలు అర్పించిన దేశం కొరకు ఇందిరాగాంధీ గారు, మరి రాజీవ్ గాంధీ గారు. ఇవాళ బీజేపీ పార్టీలో ఎవరైనా పోయినరో, జైలుకు పోయినరో దేశం కొరకు? ఇవాళ దేశం కొరకు జైలుకు పోయినరో ఎవరైనా? మోడీ పోయిందా, అమిత్ షా పోయిందా? ఎవరి ఫ్యామిలీ పోయింది? ఇవాళ ఎవరైనా దేశం కొరకు ప్రాణం ఇచ్చారో వీళ్ళ కుటుంబంలో? ఇంకా ఎవరిని కాపాడుతున్నా అంటే దేశాన్ని ముంచి నాన్ పేమెంట్ అంటే పర్ఫార్మెన్స్ అకౌంట్స్ కింద 12 లక్షల కోట్లు ఇవాళ గుజరాతీలు దోసుకుని బ్యాంకులో ముంచుకొని పోయి పరదేశాలకు పంపించారు. వీళ్ళు వాళ్ళని కాపాడుతున్నారు మోడీ. వీళ్ళ కొరక మనం బీజేపీ కోటేసేది. ఇలా రాబోయే కాలంలో ఏం చేస్తాడు? మళ్ళీ బీజేపీ కోటేస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తా అంటాడు. ఉన్న ఆస్తులు ఇంకా అమ్మేస్తారు, మొత్తం దేశానికి ఉన్న ఆస్తులను అమ్మేసి ఇంకా పేదలను బికారిగాలను చేస్తారు.
వీళ్ళు బీజేపీ అనే పార్టీ పక్కా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వ్యతిరేకంగా పార్టీ. మరి మీరు అందరూ ఆలోచించుకోండి. ఇది ఒక మంచి అవకాశం. 5 ఏళ్ళ దాకా మళ్ళీ అవకాశం రాదు. 2 సార్లు ఇచ్చిన మనం అవకాశం బీజేపీకి. ఇంతకుముందు మనం ఇక్కడ మన దగ్గర కవిత సీఎం కూతురని ఏదో చెప్పినాం, చేస్తుంది అని అనుకుంటే ఆమె అచ్చుడు పోవుడు హాయి బాయ్ తప్పుతుంది, ఏం చేయలేదని ఆమెను గద్దెం దించి మరి డీసీన సీనన్న కొడుకున్నాడు. జర పాపం సీనన్న సిక్ అయిపోయాడు. మరి ఇంతకుముందు కాంగ్రెస్లో అన్యాయం జరిగింది, టీఆర్ఎస్లో కూడా వాళ్ళు అన్యాయం జరిగిందని సీనన్న ముఖం చూసి ఈయనను గెలిపిస్తే ప్రజలు ఇవాళ ఏమంటున్నాడు, నా ముఖం చూడకుండా పర్వాలేదు కానీ మోడీ ముఖం చూడమంటున్నాడు. మన మోడీ ముఖం చూసి అంటే 60 ఓటేయాలన్నాడు. మరి నువ్వు గెలిచి ఏం చేసినావయ్యా 5 ఏళ్ళు అంటే ఏమీ లేదు, అది కూడా చెప్తలేడు. ఏం చేసినావు 5 ఏళ్ళు అయింది. మరి బోర్గాంకి ఏమైనా చేసావా, ₹1 ఫండ్ ఇచ్చినావా, లేకుంటే ఇక్కడ ఏమైనా కూడబ్లు ఏమైనా పని చేసావా, నల్ల కట్టించినావా అని అంటే అది లేదు. ఇలా మాట్లాడుతుండు. మళ్ళీ ఏమంటుండు, మళ్ళీ గెలిపి నాకు. మరి ఇట్లా గెలిపిస్తే ఏం చేస్తావా బాబు అంటే అది కూడా లేదు. ఇవాళ ఏం చేసిండో తెలియదు, ఎందుకు ఓట్లాడుకుంటుందో తెలియదు, గెలిస్తే ఏం చేస్తాడో తెలియదు. ఇటువంటి వ్యక్తులే ఓట్లు అడుగుతూ ఉన్నారు. టీఆర్ఎస్ అట్లా ఉన్నది, మరి బీజేపీ ఇట్లా ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో 6 గ్యారెంటీలు చెప్పినాం, 5 గ్యారెంటీలు అమలు చేసినాం. ఇవాళ మళ్ళా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీ చేతులలోనే ఆ కార్డులవి 5 గ్యారెంటీలు మేము ఇస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరి అందరూ కూడా చెప్తున్నాను, దాంట్లో ఉన్నది చూసుకోండి మీరు. ఇవాళ ఒక్కొక్క మహిళా అకౌంట్లో ₹1,00,000 పడతాయి సంవత్సరానికి. ఒక్కొక్క మహిళా అకౌంట్కు ₹1,00,000 పడతాయి. ఇక్కడ మనకు ఉపాధి హామీ లేకపోవచ్చు, ఇది మన కార్పొరేషన్లో కలిసింది కాబట్టి ఇక్కడ ఉపాధి హామీ కూలీలు ఉన్న వేరే గ్రామాలలో ఉపాధి హామీ కూలీ ₹400 చేస్తున్నాం. ఉపాధి హామీ ఎందుకు పెట్టినాం, వ్యవసాయం లేని కూలీలు, వ్యవసాయ పనులు లేనప్పుడు వాళ్ళకి తిండికి ప్రాబ్లం కాదు, 3 పూటలు కడుపు నిండా తినాలని చెప్పి నరేగా ప్రోగ్రామ్ సోనియా గాంధీ గారు పెడితే దాని వల్ల నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. అదే ₹150 10 ఏళ్లలో నడుస్తుంది. పప్పుల ధర పెరిగింది, నూనె ధర పెరిగింది, పెట్రోల్ పెరిగింది, మరి ఎనర్జీ ధర ఎందుకు పెరిగేది, మరి రైతు కూలీల ధర అంటే. అందుకే కాంగ్రెస్ పార్టీ పేదల గురించి ఆలోచించి ఇవాళ ₹400 చేసింది. మీరు ఏ కూలి పని చేసినా 400 మినిమం, ఉపాధి హామీ కూలి పనికి పోయినా కానీ 400 మీకు వస్తాయి. మహిళలారు మీరు ఆలోచించండి. ఎందుకంటే మీరే ముఖ్యం. ఈ మగవాళ్ళు నలుగురిలో తిరుగుతారు, వాళ్ళకు కొంచెం అవగాహన ఉంది. మరి ఏ పార్టీకి వేసుకుంటాడు, ఏదో ఇచ్చినా కానీ తాగుతారో ఏదో చేస్తారు. కానీ మీ మహిళలు ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నప్పుడే మరి ఇవాళ నిజంగా చెప్తా ఉన్నా, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు మహిళలు కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ టోటల్గా మహిళా పక్షపాతిగా పనిచేస్తూ ఉంది. మీకు సిలిండర్ ఇవాళ మహిళలకు ఒక్కొక్కరికి ₹1,00,000 బ్యాంకులో అకౌంట్లో వేస్తున్నాం. ఇట్లా అంటే అది మహిళల కొరకే వేస్తున్నాం. ఎందుకంటే మహిళలు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది. ఒక మహిళ చదువుకుంటే ఇవాళ మరి కుటుంబం అంతా బాగుపడుతుంది. మహిళకు స్వశక్తి పేరు మీద వాళ్ళకి ఇన్కమ్ ఉండాలి, భర్త మీద ఆధారపడి ఉండద్దు, కుటుంబంలో తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉండద్దు అని చెప్పి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఇప్పుడు మంచి తరుణం, అవన్నీ గ్యారంటీ కార్డులని చదువుకోండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పది. మొన్న చేసిన 4 నెలల కిందనే చెప్పినాం, ఇలా 5 చేసి పెట్టినాం. ఇలా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక చరిత్ర ఉంది. ఇస్తే ఖచ్చితంగా మాట ఇస్తే చేసి చూపిస్తాం, చెప్పిదే చేస్తాం. కాబట్టి ఏదో బోగస్ మాటలు టీఆర్ఎస్ లాగా బీజేపీ లాగా తప్పుడు మాటలు మాట్లాడడం. కాబట్టి కాంగ్రెస్ పార్టీని మీరు మళ్ళీ ఒకసారి ఆదరించి నన్ను అప్పుడు గెలిపించారు. 4 నెలల కిందనే భారీ మెజార్టీతో ఈ కాన్స్టిట్యూన్సీలో మనం గెలిచిన తర్వాత ఈసారి మీరు నేను చెప్తున్నా, ఇక్కడ ఇంకా భూమారెడ్డి గారు వచ్చారు, గంగారెడ్డి గారు వచ్చారు. మరి ఇలా బోర్గాంలో మాకు ఒకప్పుడు ఎవరు లేకుంటే పాపం మా అనిల్ తమ్ముడు వీళ్ళందరూ ఉంటే కొంత చిన్న పిల్లలు వీళ్ళందరూ ఒకళ్ళొకరు తర్వాత అశోక్ వచ్చిండు, తర్వాత మరి శేఖర్ వీళ్ళంతా యాక్టివ్ అయ్యారు. ఇలా మాకు పెద్ద నాయకత్వం ఉంది. ఇక్కడ భూమారెడ్డి గారు, ఇక్కడ మన గంగారెడ్డి గారు వీళ్ళందరూ వచ్చిన తర్వాత రఘు గారు వీళ్ళందరూ, మన శేఖర్ భాయ్ డైరెక్టర్ వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఇవాళ అత్యధికమైన లీడర్షిప్ అన్ని పార్టీల కంటే మనది కాంగ్రెస్ పార్టీదే బలంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ బోర్గాం గ్రామంలో మనం భారీ మెజార్టీతోని పెద్దలు జీవనన్న గారు గెలిపించుకోవాలి. ఎందుకు గెలిపించుకోవాలంటే ఆయన కాంగ్రెస్ అభ్యర్థి, 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు, ఒకసారి మంత్రిగా పనిచేసిండు, 40 ఏళ్ళు పనిచేసిన వ్యక్తి మచ్చలేదు. ఇలా ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఉన్నది. మరి ఇలా ఎందుకు కొట్లాడుతుండంటే మన కొరకు కొట్లాడుతుండు. ఇవాళ తెల్లారి ఎంపీకి పంపిస్తే మన ప్రజల సమస్యల గురించి పార్లమెంట్లో కొట్లాడతాడు. ఆయన తన జీవనంలో నేను కలిస్తే మన గ్రామాన్ని మన నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరచుకోవచ్చు. మరి పెద్దలు అనుభవజ్ఞులు కాబట్టి మరి ఇవాళ మీరు అందరూ అనుకున్నట్టు బీజేపీకి 400 సీట్లు రావట్లేదు. మొన్న కూడా కేసీఆర్ అట్లనే కుదరగొట్టిడు. నాకు 101కి తగ్గాయి, మేమే మునగాలం అన్నాడు. ఏమైంది, తీసి బండ కొత్తే 34 రాలే.
ఇవాళ మోడీ పరిస్థితి కూడా అదే 200 దాటలేవు సుమా. రాబోయేది ఇండియా కూటమి గవర్నమెంటే. ఖచ్చితంగా మా జీవనన్న సెంట్రల్లో మంత్రి అవుతాడు, మనకు అండగా అంటాడు. అన్ని విధాలా మన గ్రామాలకు అత్యధిక నిధులు తెస్తాం. మన మంత్రి అయిన తర్వాత నేను ప్రామిస్ చేస్తా ఉన్నా, ఖచ్చితంగా మళ్ళీ బోర్గాంలో మనం మీటింగ్ పెట్టుకుందాం. ఏ సమస్య ఉన్నా కానీ క్షణాల్లో తీర్చేస్తాం. నేను కూడా మీకు అండగా ఉంటానని చెప్పి మరి మీ స్థానిక నాయకత్వం ఉంది, మేమున్నాము. మీరందరూ కూడా మరి మీకు అందరూ కూడా భరోసానిస్తూ ఒకటే నిర్ణయం తీసుకోండి. పొల్లు కూడా మొత్తం చేతి గుర్తుగా ఓటేయాలి 13వ తారీఖు నాడు. మీరు ఎన్ని పనులు ఉన్నా పొద్దున 8 గంటలకు వచ్చి బూత్కి వచ్చి ఓటేయాలా. 90% 100% ఓటు మన బోర్గాంలో కావాలా. ఎందుకంటే బోర్గాంలో ఉన్నటువంటి రాజక చైతన్యం వేరే గ్రామాలలో లేదు. మీరు ఆదర్శంగా నిలవాలి అందరికీ. దయచేసి మీరు మరొకసారి చేతులెత్తి నమస్కారం తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని మరి ఒకటే రోజు అయితే మనకు వీళ్ళందరికీ మన మోహన్ వీళ్ళందరికీ కూడా పెద్ద మనిషి శేఖర్ వీళ్ళందరికీ చెప్పి ఎట్టి పరిస్థితుల్లో ఎండాలుంటా ఏమన్నా కానీ మనం టైం తక్కువ ఉంది, మరి మనకు మంచి మీటింగ్ ఆర్గనైజ్ చేయాలా బోర్గాంలో అని చెప్తే వీళ్ళందరూ కూడా పాపం 2 రోజుల నుండి కష్టపడి ఇవన్నీ వేసిపించి మరి అందరికీ ఇంటిమేట్ చేసి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినట్టు బోర్గాం గ్రామ కాంగ్రెస్ పార్టీ కమిటీకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే మన ఓటు, చేతి గుర్తుకే మన ఓటు, వీళ్ళందరూ లేపుతలేరు. చేతి మన ఓటు, చేతి గుర్తుకే మన ఓటు, చేతి గుర్తుకే మన ఓటు, మనదేం గుర్తు, చేతి గుర్తు, మనదేం గుర్తు. చేతి గుర్తు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సోదరి బంగారు. ఇప్పుడు మన ప్రీతం నాయకులు కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు జీవనన్న గారు వారి అమూల్య సందేశాన్ని ఇస్తారు. కార్యక్రమ నిర్వాహకులు డివిజన్ అధ్యక్షులైనటువంటి సోదరుడు శేఖర్ రెడ్డి గారు, కార్యక్రమ ముఖ్య అతిథులు, మీ అందరి ప్రీతమ నాయకులు, మన ఈ మధ్య మీ అందరూ మరి పట్టుదలతో ఏదైతుందో మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూపతి రెడ్డి గారితో మాత్రమే సాధ్యమవుతున్న భావనతో గెలిపించుకున్నటువంటి సోదరుడు భూపతి రెడ్డి గారు. ముఖ్యంగా ఈరోజు ఏదైతుందో మన బోర్గాం గ్రామానికి ఒక పెద్ద దిక్కు. వాస్తవంగా ఇప్పుడు మిత్రులు అన్నట్టు బోర్గాం గ్రామం అనేది రాజకీయ చైతన్యాన్ని సంతరించుకుంది. ఇక్కడ పెద్ద లీగ గంగారెడ్డి గారు ఏదైతుందో అన్న మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడికి ఎంపికై ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏదైతుందో ఒక గుర్తింపు పొందిన నాయకుడిగా పేరు పొందాడని చెప్పంటున్నా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ బలోపేతానికి కేసీఆర్కి అండగా నిలిచింది ఎవరు అని చెప్పారంటే పెద్ద ఆయన ఈగ గంగారెడ్డి గారు అని చెప్పంటున్నా. అటువంటి ఈగ గంగారెడ్డి గారు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం గడిచింది, 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల కాలం ఏదైతుందో ఏ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడాలంటే ఉద్యమ నాయకుడిగా భావించి కేసీఆర్కి అవకాశం కల్పించింది. 2 పర్యాయాలు ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడలేకపోవటమే కాకుండా కేవలం ఆయన స్వార్థ ప్రయోజనాలు అని చెప్పంటున్నా. ఆయన కుటుంబ ప్రయోజనాలకి పరిమితం కావడంతో వీళ్ళు ఏ విధంగా రాష్ట్ర ప్రజానీకం మార్పు కోరిండ్రు. తెలంగాణ ఉద్యమ నాయకుడు భావించి కేసీఆర్కి ఎదురుతో ఒక అవకాశం ఇచ్చిండు, 2 అవకాశాలు ఇచ్చిండు. ఇలా మార్పు కోరి కాంగ్రెస్కి అవకాశం ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి రాజకీయ పార్టీ బలోపేతం చేయాలనే భావనతో మన ఏ విధంగా భూపతి రెడ్డి గారు శాసనసభ్యుడికి గెలుపొందడం జరిగిందో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో మరి నిలవబోతున్నటువంటి ఒక నా విజయం కోసం పెద్ద ఈగ గంగారెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను చెప్పండి. అట్లాగే పెద్దలు మరి నర్సిరెడ్డి గారు, మాజీ శాసన మండలి సభ్యులు, ఈ ప్రాంత వాస్తవ్యుడు మిత్రుడు నగేష్ రెడ్డి గారు, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు, భూమారెడ్డి గారు ఏదైతున్న మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, ఈ ప్రాంత వాస్తవ్యుడు. ఈరోజు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బలోపేతం భావనతో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగిందని చెప్పట్టు మా మిత్రుడు శేఖర్ సింగిల్ విండో డైరెక్టర్ గారని చెప్పంటున్నాను. అట్లా ఏదైతే శేఖర్ గౌడ్ గారని చెప్పంటున్నా. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ఆది నుండి కూడా మరి కృషి చేస్తున్నటువంటి ఒక నాయకుడు శేఖర్ గౌడ్ గారని చెప్పంటున్నా. గంగారెడ్డి గారు కిసాన్ సెల్ అధ్యక్షుడు, రైతు సమస్యల పరిష్కారం కొరకు అహర్నిశలు పాటుపడేటువంటి ఒక నాయకుడు గంగారెడ్డి గారని చెప్పంటున్నా. అట్లా సోదరుడు మహేందర్ రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఏదైతుందో
మేము 83లో కలిసి పనిచేసినమే. మహేందర్ రెడ్డి గారి నాయన మధుసూదన్ రెడ్డి గారు నేను 83లో అన్నాం మొట్టమొదటిసారి ఎమ్మెల్యేలు ఉంటుందని చెప్పి అంటున్నాం. పెద్దైన సోషలిస్ట్ నాయకుడు మేము ఆయన నేర్చుకోవాలని చెప్పి తపన మాకుండని చెప్పి అంటున్నాం. సరే మారిన పరిస్థితులు నేను తెలుగుదేశం విభేదించి మరి బయటకు రావడం, కాంగ్రెస్ పార్టీలో చేరడం పరిణామాలను మీకు తెలిసిందని చెప్పట్టు వేదికలు అలంకరించినటువంటి ఒక వివిధ హోదాలు ఉన్న కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, ముఖ్యంగా మా తల్లులు ఆడబిడ్డలు అవ్వని చెప్పట్టు నేను వీళ్ళు కేవలం రాజకీయ పరంగానే కాకుండా ఏ ఇల్లు బాగుపడాలన్నా ఇల్లాల మీదనే ఆధారపడుతుందమ్మా. ఇంటి ఇల్లాలు ఏదైతుందో బాధ్యత గలదైనట్టయితే ఆ ఇల్లు బాగుపడుతుంది. తల్లి మొగుడు ఎంత సంపాదిస్తే ఏముందమ్మా, మీరు సక్కటోళ్ళు అయితే ఇల్లు ఉంటుంది బాగుపడుతుంది, లేకుంటే ఏమి చెప్పేదమ్మా చెప్పంటున్నా. అందుకే కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఈ రాష్ట్రం బాగుపడాలంటే మహిళలు, ఆడబిడ్డలు వారి యొక్క ఆత్మస్థైర్యం కల్పించాలి. వారి యొక్క ఆలోచనకు అనుగుణంగానే ప్రభుత్వం ముందుకు పోవాలని భావనతో ఏదైతుందో ప్రభుత్వం అమలు చేస్తానని పెట్టే కార్యక్రమాలన్నీ కూడా మిత్రులు భూపతి గారు వివరించారు. ఇప్పుడే మీకు ఉచిత ప్రయాణ రవాణా సౌకర్యం దేశంలో ఎక్కడ లేదమ్మా. మీరు అనుకుంటుండొచ్చు ఇదేదో కాంగ్రెస్ అందరు మేము తిరుగుతున్నామని చెప్పని. కేవలం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో మాత్రమే ఈ ఉచిత ప్రయాణ రవాణా సౌకర్యం. మన ప్రత్యర్థి భాజపా ఉన్నది, అరవింద్ గారు మన ప్రత్యర్థి. మరి వాళ్ళ పాలనలో ఉన్న రాష్ట్రాలలో ఎక్కడైనా ఉచిత రవాణా సౌకర్యం ఉందా? నువ్వు ఎందుకు అమలు చేయలేకపోతున్నావు అని చెప్పి అంటున్నాను. ఇలా మహిళలకు ఏది ఇస్తుందో గృహ అవసరాలకు వాడుకునే విద్యుత్తు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అని చెప్పండి. ఇలా భాజపా పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా ఉందని చెప్పి అంటున్నా. మీకెందుకు ఆలోచన లేదు అని చెప్పి అంటున్నాను. సిలిండర్ బుడ్డి తల్లి వీళ్ళు ప్రతి ఇల్లు వంట మనకి ఏదైతుందో మరి మొదలు పెట్టాలంటే ఇంకా వంట చెరుకుండే, వంట చెరుకుపోయి కిరోసిన్ వచ్చింది, కిరోసిన్ పోయి వీళ్ళకి గ్యాస్ సిలిండర్ బుడ్డిలు వచ్చినాయమ్మా. కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలకు అండగా ఉండాలని 400 రూపాయలకి సిలిండర్ బుడ్డి ఇచ్చిందమ్మా. నాకు గుర్తుంది తల్లి, 2004లో ఒకసారి కేంద్ర ప్రభుత్వం 50 రూపాయలు పెంచింది. ఆ పెంచిన 50 రూపాయల ఆర్థిక భారం మా ఆడబిడ్డలపై పడకూడదనే భావనతోని రాష్ట్రంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ 50 రూపాయలు ఏదైతుందో పెంపు భారం రాష్ట్ర ప్రభుత్వం భరించిందని చెప్పండి. వీళ్ళ మళ్ళీ ఈ పెంపు భారం వీళ్ళ మీపై పడకూడదనే ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ 500 రూపాయలకి సిలిండర్ పుట్టాబా. మీరు అధికంగా చెల్లించే మొత్తం ఎంతున్నా కానీ అది తిరిగి మీకు చెల్లింపు చేయబడే విధంగా కార్యక్రమం చేస్తుందమ్మా. అదే చేస్తే ఆలోచించండి చెప్పంటున్నాను. ఇల్లు లేని నిరుపేదలు ఇక్కడ ఉన్న దానిలో నేను కూడా చాలా మందికి ఇల్లు విలువ. తెలంగాణ అందరూ ఆశపడ్డారు, ఎందుకంటే ఇంద్రమ్మ తల్లి ఇల్లు కట్టించింది. మరి తెలంగాణ ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాడు అని అందరూ ఆశపడ్డారబ్బా. కానీ ఏమైందండి, 10 ఏళ్ళు గడిచిందబ్బా, ఇల్లు కట్టించినారబ్బా. కానీ ఇవాళ చెప్తున్నావా, దేవుని దేవల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మీ ఎమ్మెల్యేగా భూపతి రెడ్డి గెలిచిండు. ఇల్లు లేని వాళ్ళు ఎవరన్నా కానీ ఎవరు చెప్పంటు నేను మీకందరికీ ఇల్లు మంజూరు ఇప్పించి కట్టే బాధ్యత మా సోదరుడు భూపతి రెడ్డి అని చెప్పంటాడు. ఇలా ముఖ్యమంత్రి గారు బాధ్యత ఆయన మీద పెట్టిండు. సంవత్సరానికి 3500 ఇండ్లు. 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో 20 లక్షల ఇండ్లు నిర్మాణం చేయడం కాంగ్రెస్ పార్టీ ఆలోచన తల్లి. మళ్ళీ 5 ఏళ్ళకి ఎమ్మెల్యే ఓటుగా చేపడికి ఏదైతుందో రాష్ట్రంలో ఇల్లు లేని కుటుంబం ఉండొద్దు అనే ఆలోచనతో ఏదైతుందో ఒక నిర్మాణాత్మకంగా కార్యాచరణ రూపొందించుకునేది ముందుకు పోతుంది కాంగ్రెస్ పార్టీకి. మీరు రాజకీయాలకు అతీతంగా తల్లి మా కోటేసి అదృష్టం. తప్పి ఎవరైనా ఈయనలు ఉంటారు అనుకో, అది నిజంగా ఇల్లు లేక గుడిసెలు ఉంటే వాళ్ళు కూడా ఇల్లు మంజూరు ఇప్పిస్తారు. అంటే కాంగ్రెస్ పార్టీ అమలు చేసి తలపెట్టే కార్యక్రమం ఏదైనా కానీ మేము రాజకీయాలకు అతీతంగా ఆలోచన చేస్తాం తల్లి. అర్హత ప్రాతిపదికన అని చెప్పి అంటున్నాను. మేము ప్రభుత్వం అమలు చేసి తలపెట్టే ఏ కార్యక్రమం అయినా కానివ్వండి చెప్పంటారు. మీరు వ్యవసాయ కూలీలు ఉన్నారు, రైతాంగం ఇదంతా పట్టణంలో కలిసిపోయిందా నిజామాబాద్లో. ఇక్కడ వ్యవసాయం చేసిన తక్కువైపోయారు, ఇతరత్ర కూలీ నాలు చేసుకుంటూ ఎక్కువైపోయారు. వాస్తవం చెప్పాలంటే
ఆడవాళ్ళు ఏం చేస్తారు? వ్యవసాయ కూలి కంటే ఎక్కువ ఇంటి పట్టులో బీడీలు చేస్తారమ్మా. చేస్తారా చేయరో బీడీలు మీరు? మరి బీడీలు చేసిన వాళ్ళకి ప్రభుత్వం సాయం చేయాలని చేయద్దా? ఇవాళ ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఒక మంచి పని చేసిందమ్మా. బీడీలు చేసిన వాళ్ళకి పెన్షన్ ఇస్తా అని చెప్పండి, మంచిది అది. కానీ ఏం చేసాడు అలా కొండి 2014 కంటే ముందు ప్రావిడెంట్ ఫండ్ చెల్లించిన వాళ్ళకి మాత్రమే పెన్షన్, 2014 తర్వాత ప్రావిడెంట్ ఫండ్ చెల్లించిన వాళ్ళకి పెన్షన్ లేదు. దాని ఏమైపోయింది? సగం మందికి వస్తుంది, సగం మందికి వస్తలేదు. కానీ కాంగ్రెస్ అట్లా కాదమ్మా. బీడీ చేసే ఆడబిడ్డ ఎవరన్నా కానీ అవ్వా, వాళ్ళు ప్రావిడెంట్ ఫండ్ ఎప్పుడు చెల్లించినా మీకు ప్రభుత్వం అమలు చేస్తున్న 2000 పెన్షన్ తోడు ఇంకా 2000 జత చేసి 4000 పెన్షన్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఆలోచన విధానం. 1000 బీడీలు చేస్తే ఎంత వస్తున్నాయేమో మనకు? 230 రూపాయలు. 1000 చేస్తే 1000 సాధ్యం కాదు. పొద్దునైతే పిల్లలను తయారు చేయాలి, వాళ్ళు బడికి తోలాలి, టిఫిన్ చేయాలి, అంతా 500-600 చేస్తారమ్మా. ఈ 230 ఏదైతుందో ఇవాళ కనీస వేతన చట్టం ఉందమ్మా. ఒకటి కనీస వేతన చట్టం, మినిమం వేజ్ యాక్ట్ ఒకటి ఉంది. 230 జాగాలు ఏదైతే బీడీలు చేసే ఆడబిడ్డలకు 1000 బీడీలకు 300 రూపాయలు ఇప్పించే విధంగా కార్యక్రమాలు చేయబోతున్నాం చెప్పండి. 230 ఉంది కదా, రేపు మీరు 1000 బీడీలు చేస్తే 300, 500 చేస్తే 150. గతానికి ఇప్పుడు ఇది పెరిగినట్టే కదా తల్లి. ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం చెప్పండి. దయచేసి ఆలోచించండి అమ్మా చెప్పంటారు. మనం ఇంకో మాట చెప్పినామమ్మా, ఇలా పెళ్లిళ్ళు చేసుకునే ఆడపిల్లలు ఉన్నారమ్మా. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ 1,16,000 ఇచ్చిందమ్మా పోయిన ప్రభుత్వం. కానీ ఏమైతుంది? అది కేవలం ఏదైతుందో పెళ్లి ఖర్చులకే పోతుంది. బాజా భజంత్రీలు అనుకో, తిండి ఖర్చు అనుకో, టెంటు షామ్యాన్ అన్నిటి పోతున్నాయి కదా. మరి పెళ్లి కూతురు మెడలు ఏమన్నా ఇంత పిసరంత బంగారం ఉండద్దమ్మా. కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది, నువ్వు పెళ్లి ఖర్చులకు ఏదైతుందో తల్లిదండ్రికి ఎంత నెయ్యు, కానీ ఆ నవవధువు పెళ్లి కూతురు మెడలో ఏదైతుందో తులం బంగారం పెట్టాలని ఆలోచన చేసిందో. తులం బంగారం అని చెప్పంటారు. అందరు చూస్తున్నా తులం బంగారం ఏమాయని చెప్పని. ఇవాళ అమలు చేసే కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ కేసీఆర్ చేసిన బకాయి చెల్లింపు చేస్తుంది. మనం 7 డిసెంబర్ తర్వాత 7 డిసెంబర్కు రాష్ట్రంలో కాంగ్రెస్ మొత్తం అధికారానికి వచ్చిందమ్మా. 7 డిసెంబర్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరిగిన కళ్యాణాలు, పెళ్లిలకు 1,16,000కు అదనంగా తులం బంగారం ఇచ్చాడు. బాధ్యత కాంగ్రెస్ పార్టీ. మా నిజామాబాద్ సంబంధించి ఏదైతుందో మా సోదరుడు భూపతి రెడ్డి అని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చెప్తున్నాయని డివిజన్ ప్రెసిడెంట్ ఉన్నారు కదా, 7 డిసెంబర్ తర్వాత జరిగిన పెళ్లిళ్ళు ఎన్నైనా కానీ గాక మీరు గుర్తించారు. వాళ్ళకి ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన విధానం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఇస్తామని చెప్పిన తులం బంగారం అదనంగా తులం బంగారం ఇచ్చేట బాధ్యత కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. ఇది తల్లి ఆలోచన చేయనట్టు. ఏ కార్యక్రమం కానివ్వండి, ఎన్నికలు చేసిన వాగ్దానాలు అమలు చేయడం కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం తల్లి అని చెప్పండి. రైతాంగానికి సంబంధించిన అంశాలు చాలా ఉన్నాయి చెప్పారు మీరు. ఇలా బోర్గాం ఏదైతుందో నగరంలో కలిసింది. మా పెద్దైన గంగారెడ్డి గారు ఏదైతుందో ఈ రోడ్డుకి ఇట్లా ఉంటుందా, ఇంకా ప్రెసిడెంట్ అయినాడు ఎట్లుందో అట్లా ఉందని చెప్పండి. వాస్తవం చెప్పండి. నేను నిజామాబాద్ నగరం ఏదైతున్నదో ఇది కార్పొరేషన్ రూపుదిద్దుకుందా. ఇది స్మార్ట్ సిటీకి ఎంపీ కావాలి. స్మార్ట్ సిటీగా ఒకసారి స్మార్ట్ సిటీకి ఎంపీగా అయినట్టయితే మీకు అటు కేంద్రంకి వెళ్ళి ఇటు రాష్ట్రానికి వెళ్ళి నిధులు వస్తాయి. నిజామాబాద్ నగరానికంటే తక్కువ వైశాల్యం, తక్కువ జనాభా, తక్కువ ఆదాయమైన కరీంనగర్ జిల్లా నగరం ఏదైతుందో స్మార్ట్ సిటీకి ఎంపిక. మరి నిజామాబాద్ ఎందుకు ఎంపిక కాలేదే? మా మిత్రుడు అరవింద్ గారిని అడగదలుచుకున్నా నేను. మరి నువ్వు ఏదైతున్నదో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం ఉంది, భారతీయ జనతా పార్టీ. నువ్వు పార్లమెంట్ సభ్యుడివే. ఇది కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని అంశం అని చెప్పండి. నిజామాబాద్ స్మార్ట్ సిటీకి ఎంపిక చేయించాల్సిన అవసరం ఉందా, ఆవశ్యకత లేదా అని చెప్పండి. ఒకసారి స్మార్ట్ సిటీ ఎంపిక అయినట్టయితే ఇప్పుడే మా మిత్రుడు భూపతి రెడ్డి గారు చెప్పిండ్రు, ఈ రోడ్డు విస్తరణ చేస్తా, డివైడర్ చేస్తా, స్ట్రీట్ లైట్ పెడతా అని చెప్పి. నేను చెప్తున్నా, మీ అందరి సహకారంతో పార్లమెంట్ సభ్యుడికి ఎంపిక కావడంతో నేను నిజామాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీకి ఎంపిక చేయడం జరుగుతుంది.
మీరు చెప్పిన వాగ్దానం నెరవేర్చదవుతుందని చెప్పంటున్నాను. అప్పుడు మాత్రమే కేంద్రానికి వెళ్ళి రాష్ట్రానికి వెళ్ళి మనకి వచ్చే అవకాశం ఉంటుంది, చేయగలిగే అవకాశం తల్లి అని చెప్పంటున్నాను. వీళ్ళు మహిళా డిగ్రీ కళాశాల తల్లి ప్రభుత్వ పరంగా ఆడబిడ్డలకు విద్యా సదుపాయం కావాలి. నేను దాకా తెలంగాణ ప్రభుత్వం అధికారం ఉంది టీఆర్ఎస్ పార్టీ. మా మిత్రుడు బాచిరెడ్డి గోవర్ధన్ ఆయన శాసనసభ్యుడికి ఉండేనే. మరి ఈ ప్రాంతంలో ఆడబిడ్డలు చదువుకోవడానికి ఏది ఇస్తుందో ప్రభుత్వ రంగ మహిళా డిగ్రీ కళాశాల ఏదైనా ఆలోచన ఉంటుంది. సాంకేతిక విద్య ఇంజనీరింగ్ కళాశాల ఉండాలని ఆలోచన ఉంటుంది తల్లి. తెలంగాణ యూనివర్సిటీ ఆనాడు ఇదే డి శ్రీనివాస్ గారు శాసనసభ్యుడిగా 2004లో ఏది ఇస్తుందో ఆయన గెలవడంతోనే ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీ పనిచేసింది. ఈరోజు నేను పేర్కొంటున్నాను, నేను రేపు నేను గెలవడం నా అదృష్టం తల్లి. దీనికి కేంద్రానికి సంబంధం లేదు, ఇది మా భూపతి రెడ్డి గారి చేతిలో పని అని చెప్పాలి. నేను గెలవడం నా అదృష్టం అన్నా, వాళ్ళ చేతిలో పని. నేను ముందు చెప్పిన స్మార్ట్ సిటీ కేంద్రం ఎంపిక చేయాలి. మీ ఉమెన్ డిగ్రీ కళాశాల మహిళా డిగ్రీ కళాశాల భూపతి రెడ్డి గారు ఏదైతున్నదో వారికి ముఖ్యమంత్రి గారితో సాన్నిహిత్యంతో మీ తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల వారి ముఖ్యమంత్రితో ఉన్న సాన్నిహిత్యంతో ఏదైతుందో రేపు విద్యా సంవత్సరంలో ఆరంభం చేయడం చెప్పని ఈ సందర్భం మనం చేస్తామని చెప్పండి. ఏదైనా పని చేయాలని సంకల్పం ఉండాలని చెప్పంటున్నాను. పని చేయని సంకల్పం ఎవరేం చెప్తాడే? ఇవాళ అరవింద్ గారు ఎంపీ గెలిచిండే. ఇవాళ ఏదైతుందో ఆర్మూర్ టు హైదరాబాద్ రైల్వే లైన్ చేస్తే మన ఢిల్లీ లింక్ ఏర్పడుతుంది కదా ఉత్తర భారతదేశానికి. ఇది ఎవరితో బాధ ఎవరి మీద ఉంటుంది? ఎంపీ మీద ఉంటుంది. వీళ్ళు బోధంటూ బీదర్ రైల్వే లైన్ ఉన్నది ఎవరి చేతి ఉంటుంది? పార్లమెంట్ సభ్యుడు కేంద్రంతో పరిధిలో ఉందని చెప్పి అంటున్నా. మా సోదరుడు ఏదైతుందో నా మళ్ళొక్కసారి ఓటేయమని చెప్పి అంటున్నా. నేను అడుగుతున్నా అరవింద్ గారిని, నీకు ఓటే ఎందుకేయాలి అని నువ్వు చెయ్యని పనులకి ఇన్ని చెప్తున్నాను. నీ పసుబోర్డు పక్కన పెట్టిన ఆయన బాండ్ పేపర్ రాసి ఇచ్చినావు. చక్కెర కర్మాగారం పునఃప్రారంభం పక్కన పెట్టు. చక్కెర కర్మాగారం పునఃప్రారంభం ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో గౌరవ ముఖ్యమంత్రి గారు మనం పేర్కొన్నారు. బై సెప్టెంబర్ 17 నేను క్యాబినెట్ నిర్ణయం చేస్తా. 2025 డిసెంబర్ నాటికి ఏదైతుందో చక్కెర కర్మాగారం పునఃప్రారంభం క్రషింగ్ ఆరంభం జరుగుతుందని చెప్పాను. 2025 చివరి నాటికి ఏదైతుందో బోధన్ కానీ మెట్పల్లి కానీ సారంగాపూర్ అది ఏదైతే సహకార రంగంలో అది కూడా చెప్పాను. ఇది క్రషింగ్ ఆరంభం చెందుతుందని చెప్పాను. దయచేసి ఆలోచించండి చెప్పంటాను. నీ వాగ్దానాలుగా చేయవలసిన పనికి ఇన్ని చెప్పినా, స్మార్ట్ సిటీ చెప్పి, నేను రైల్వే లైన్లు చెప్పినా. మీరు తిరుపతి పోవాలంటే ఎట్లా పోతే మనం ఇప్పుడు త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభు మనకు ఆదర్శం ఉంటాయి. నక్షత్రం మంచి చెప్పింది కదా. కలియుగంలో ఎవరన్నా వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలంటే ఏం చేయాలి? ఈడికెళ్ళి సికింద్రాబాద్ పోవాలి, సికింద్రాబాద్కి వెళ్ళి కాజీపేట పోయి ఆడికెళ్ళి నువ్వు తిరుపతి పోవాలి. కరీంనగర్ దాకా తిరుపతి రైలు వస్తుండే, కరీంనగర్ దాకా. ఆ రైలు ఏదైతే నిజామాబాద్ పొడిగిస్తే నిజామాబాద్ భక్తులు ప్రత్యక్షంగా డైరెక్ట్గా పోవచ్చు, మోర్తాడోళ్ళు పోవచ్చు, ఆర్మూరోళ్ళు పోవచ్చు, కొరుట్లోళ్ళు పోవచ్చు, మెట్టిపల్లిలు పోవచ్చు, మా చైతన్యంలో పోవచ్చు అని చెప్పి అంటున్నా. ఇది ఆర్టీసీ బస్ డిపో బస్ వేయించినట్ట. తిరుపతి రైలు ఏదైతున్నదో కరీంనగర్ నుండి నిజామాబాద్ పొడిగించడము, మీకు ఆర్టీసీ బస్ సౌకర్యం కొరకు ఏదైతే ఊరికి బస్ చెప్తే ఎమ్మెల్యే చెప్తే ఏం చెప్తాడు? డిపో మేనేజర్తో మాట్లాడతాయా? మాట పలానా ఊరి బస్ అత్తలేదు డిఎం గారు, అక్కడ బస్సు వేయమని చెప్పారంటే మంచి సార్ నేను ఏర్పాటు చేస్తా అని చెప్పి బస్ ఎత్తాను. ఒక పార్లమెంట్ సభ్యుడు ఏదైతుందో జిఎం సౌత్ సెంట్రల్ రైల్వేతో మాట్లాడి ఇలా కరీంనగర్ దాకా వస్తున్న తిరుపతి రైలు ఏదైతుందో నిజామాబాద్ పొడిగించామయ్యా, మాకందరి సౌకర్యం ఏర్పడదని మీరు ఒక్క విజ్ఞప్తి చేస్తే రైలు వస్తుందా రాదే? మరి సోదరుడు అరవింద్ గారికి ఎందుకు స్ఫురించలేదు? అరవింద్ ఎందుకు స్ఫురించలేదని చెప్పంటున్నా. మీరు ఎన్నికలని చెప్పంటే ఓటు అందరికి కావాలి. నాకు ఆశ ఉందో ఎంపీ కావాలని చెప్పని. ఎంపీ అవడం ఎందుకు అని చెప్పంటూ నేను ప్రజలకు సేవ చేయడానికి, నా వ్యక్తిగత విలాసాల కొరకు కాదు. ప్రజా ప్రాతినిధ్యం అనేది వ్యక్తిగత విలాసాల కొరకు కాదు, ప్రజా సేవ కొరకు అని చెప్పంటు. దేవుని దేవల్ల నేను 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిందే. మొన్న తప్పిపోయింది.
కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది జీవన్ రెడ్డి గారికి ఉన్న అనుభవం అనేది ఇస్తుందో వినియోగించుకోవాలి ప్రజాక్షేత్రంలో. నేను పార్లమెంట్ సభ్యత్వానికి అవకాశం కల్పించిందని చెప్పంటున్నా. నిజామాబాద్ ప్రజానీకం నాకున్నట్టుగా అనుభవం చెప్పంటున్నా. నేను ఒక రైతు బిడ్డను చెప్పంటున్నా, కాపుదార పోని చెప్పంటున్నా. ఇవ్వాలని కూడా వ్యవసాయం స్వయంగా చేస్తా. నేను చదువుకున్న న్యాయశాస్త్ర పట్టభద్రుడిని, చట్టం పట్ల అవగాహన దాకా చెప్పంటున్నా. రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ప్రజానీకానికి కల్పించే హక్కులు ఏదైతుందో కల్పించే చేయడంలో బాధ్యత అని చెప్పండి. రేపు మీ దయతో ఏదైతుందో పార్లమెంట్ గెలవడం, ఈ ప్రాంత సమస్యలను ప్రతిబింబింపచేసే విధంగా పార్లమెంట్లో నా గళాన్ని వినిపించి నిజామాబాద్ నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశంలో నిలబెట్టే విధంగా ప్రయత్నం చేస్తాను. దయచేసి నాకు అవకాశం కల్పించండి. వీళ్ళ రోడ్ల విస్తరణ చెప్పంటున్నా. నిజామాబాద్ రూరల్ నాగరి భూపతి గారితో చర్చిస్తుంటే వారు ఏమన్నారు, మా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం అంతా నిజామాబాద్ నగరం చుట్టూ విస్తరించున్నదే. దీనికి ఏం కావాలి? ఒక రింగ్ రోడ్ కావాలి. నిజామాబాద్ నగరానికి చుట్టూ ఒక రింగ్ రోడ్ కావాలి. ఒక రింగ్ రోడ్ గట్టి ఏర్పాటు చేయగలిగినట్టయితే మొత్తం నగరానికి వచ్చే ప్రయాణికులకు, పోయే ప్రయాణికులకు, ప్రత్యేకించి నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గానికి సౌకర్యం ఏర్పడుతుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే 2008లో ఇక్కడ డి శ్రీనివాసన్ వేలు ఉన్నారు. నేను R&B శాఖ మంత్రి. నాకు దగ్గర మిత్రుడు శ్రీనివాస్ గారు. వీళ్ళ మా నిజామాబాద్ పట్టణం ఏదైతే పెరుగుతున్న వాహన రద్దీ, మా బైపాస్ రోడ్డు కావాలని చెప్పని నా దృష్టి పట్టుకొస్తే ఇదే మాధవ్ నగర్కి వెళ్ళి బోధన పోయే రోడ్డుకి ఏదైతుందో 50 కోట్లని అనడం మంజూరు చేశారు. 50 కోట్లు అని చెప్పి అంటున్నారు. అందరూ అంటారు కావచ్చు జీవన్ రెడ్డి నిజామాబాద్కి ఏం చేసిందని. నేను మొన్న గుమిడియా చెప్పినా, నిన్న ఎరగట్ల వేరే ఎరగట్ల ఏదైతుందో గోదావరి నది మీద నా మొట్టమొదటి సంతకం ఏదైతుందో గుమిడియాలో బ్రిడ్జ్ అని చెప్పట్టు. అంటే సురేష్ రెడ్డి గారు స్పీకర్ గుండి నాకు చెప్పిన అన్న నాకు ఈ బ్రిడ్జ్ కావాలని చెప్పాను. మొట్టమొదటి సంతకం గుమిడియాల బ్రిడ్జ్ అని చెప్పాను. డి శ్రీనివాస్ గారు కూడా సాన్నిధ్యంతో ఏదైతుందో ఇదే నిజామాబాద్ పట్టణానికి సంబంధించి పెరుగుతున్న వాహన రద్దీ దృష్టి ఏదైతుందో కానీ 50 కోట్లతో మంజూరు చేయించిన అది వాళ్ళ వినియోగంలోకి వచ్చిందని చెప్పారు. రేపు చెప్తున్నాం మీ దయతోని నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎంపీ కావడం, నిజామాబాద్ నగరానికి ఏదైతుందో ఏ విధంగా హైదరాబాద్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్ ఉందో నిజామాబాద్ నగరాన్ని కూడా ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయడం నా బాధ్యత. పనిచేసేవాడికి, ఆలోచించేవాడికి ఏమైనా ఆలోచన రావాలి. ఏం చేస్తే మన ప్రజా సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ఆలోచన లేకుంటే ఏం చేయలేమని చెప్పంటు. నేను నిజామాబాద్ నగరం ఏదైతుందో గతంలో ఆయిల్ డిపో ఉండేది, పెట్రోల్ డీజిల్ స్టాక్ పాయింట్ ఉండే. మీకు తెలియదు పొలాలకి పెట్రోల్, మా ఇంకోటి తెలియాలి గంగారెడ్డి అన్నకి. ఆ స్టాక్ పాయింట్ తదుపరి కాలం దాన్ని ఎత్తేసింది. మళ్ళీ ఇట్ ఇస్ నాట్ రీలొకేటెడ్. అదే పెట్రోల్ డీజిల్ స్టాక్ పాయింట్ గా నిజామాబాద్ లో మళ్ళీ తిరిగి రీలొకేట్ చేస్తే మన పెట్రోల్ డీజిల్ ₹1 తక్కువ కట్టాలి. పెట్రోల్ ట్యాంకర్ ఏడికి వెళ్ళొస్తున్నాం ఇప్పుడు? మంచిర్యాలకి వెళ్ళి రామగుండంకి వెళ్ళొచ్చు. అదే నిజామాబాద్ వ్యాగన్ ద్వారా వచ్చినట్టయితే ఇక్కడ స్టాక్ పాయింట్ ఉంటే స్థానికంగా ఏది పెట్రోల్ డీజిల్ ₹1 తక్కువ కట్టాలి. ఈ పని ఎవరు చేయగలుగుతారు? పార్లమెంట్ సభ్యుడు చేయగలుగుతారు. మా సోదరుడు అరవింద్ ఆలోచన ఉండదే. 5 ఏళ్ళు గడిచిందే, కనీసం నీ మెదడు తట్టింది అని చెప్పంటున్నాను. నేను తప్పకుండా చెప్పండి ఇటువంటి చేయాల్సినటువంటి అవకాశాలు ఈ ప్రాంతం చాలా ఉన్నాయని చెప్పంటున్నాను. అన్నింటి మీద దృష్టి కేంద్రీకరిస్తా. నేను ఏదైతే నిజామాబాద్ పట్టణ పార్లమెంట్ సభ్యుడిగా నేను గుర్తింపు పొందే విధంగా ఏదైతుందో ఈ ప్రాంతానికి సేవ చేసే అవకాశం నాకు కల్పించాలని సవినయంగా కోరుతూ సెలవు తీసుకోవడం. జై హింద్, జై కాంగ్రెస్.